ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. కిందటి క్లాస్లో మనం 90 శ్లోకాల వరకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశామండి. అందులో భాగంగా ప్రభావతి, ప్రభారూప నామాలు మొదలుకొని, అంటే అమ్మవారి ప్రభ గురించి చెప్పుకుంటున్నప్పుడు ప్రభావతి, ప్రభారూప, తేజస్సు తేజోమయ స్వరూపం అని, అందులో నుంచి ఆ తేజస్సు వివిధ రకాల శక్తి స్వరూపాలుగా అంతటా వ్యాపించి ఉంటుందని అర్థం చేసుకున్నాం. దాన్ని మనం శ్రీచక్ర పరంగా లేదా ఖడ్గమాల పరంగా గ్రహించడానికి ప్రయత్నించినట్లయితే గనక మనకి ఖడ్గమాలలో ఉన్న సిద్ధిదేవతలు అణిమా సిద్ధే, మహిమా సిద్ధే, లగిమా సిద్ధే, ఇలా ఆ సిద్ధిదేవతల రూపనామాలు చెప్పుకుంటాం. కాబట్టి అణిమా మొదలుకొని మిగిలిన అన్ని ఆవరణలో, నవావరణల్లో ఉన్న సకల దేవతా శక్తులని ఇప్పుడు మనం చెప్పుకున్న ధ్యాన శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షి ఏదైతే ఉందో అది కూడా అమ్మవారి అరుణవర్ణము కరుణా తరంగములు ఇదే ఉన్నది కదా ఆ ధ్యాన శ్లోకంలో కూడా. తర్వాత 2వ లైన్లో వచ్చిన అణిమాదిభి, అణిమ ఆదిభి ఆవృతాం, ఆదిభి, అణిమ మొదలుకొని, అణిమ ఆది అంటే అణిమ ఆదిగా ఉంది, అణిమతో మొదలుకొని మిగిలిన అన్ని ఆవృతాల్లో 9 ఆవరణలలోనూ ఉన్నటువంటి మయూఖై, మయూఖములు అంటే కిరణములు, కాంతి కిరణములు, సూర్యకిరణములను కూడా మయూఖములు అంటారట. అందుకని మయూఖ అనేది కూడా సూర్య భగవానుడికి ఒక నామం అట. అలా మయూఖై అణిమాదివిరావృతాం మయూఖై అహం ఇతి ఏవ విభావయే భవానీ. ఆ భవానీ మాతని మనం కొలుస్తున్నాం ఆ ధ్యాన శ్లోకంలో కూడా. అంటే అక్కడే అమ్మవారి ప్రభలని చెప్పడం జరిగింది, ధ్యాన రూపంలోనే తెలుసుకోగలుగుతామని చెప్పడం కోసం అక్కడే చెప్పడం జరిగిందన్నమాట. అలా ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ, పరమేశ్వరి అన్న నామాలతో మొదలు పెట్టుకొని మహాకామేశనైన కుముదాహ్లాదము కౌముది అన్నప్పుడు ఆ భగవంతుడి నయనములకు ఆహ్లాదమును కలిగించే శక్తి స్వరూపం ఆవిడే అని అర్థం చేసుకున్నాం. తర్వాత శివప్రియ, శివపర, శిష్టేష్ట, శిష్టపూజిత, ఆ తల్లి యొక్క ధ్యాస ఎప్పుడు ఆయనగానే ఉంటుంది, అందువల్లే ఆవిడ శివపర అయింది అని, శిష్టులకు ఇష్టురాలుగా ఉంటుంది శిష్టేష్ట ద్వారా, శిష్ట పూజిత ద్వారా గమనించుకున్నాం. అలాగే ఆ తల్లిని అప్రమేయ, అపరిమితంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆ పరతత్వాన్ని సాధకులకు అనుకూలంగా ఉండడం కోసం మనం ప్రమేయం చేసుకుంటున్నాం, అంటే పరిమితం చేసుకుని కొలుసుకుంటున్నాం అన్న అర్థాన్ని స్ఫురించే విధంగా అప్రమేయ నామాన్ని ఆవిడ స్వయం ప్రకాశి అని, వేరొక ఆధారం అవసరం లేనిదని స్వప్రకాశ నామం ద్వారా మనోవాచామ గోచర, మనస్సుకి వాక్కుకి తట్టేది కాదు, అంత తేలిగ్గా అంతుపట్టేది కాదు అనేదాన్ని. ఎందుకంటే మనవన్నీ కూడా మాలిన్యంతో ఉన్నటువంటి మనస్కులం అండి. మనకి ఈ బాహ్య ప్రపంచ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఇష్టాలు ఉంటాయి కాబట్టి మనకి ఏకాగ్ర చిత్తం అనేది కుదరదు. అందువల్ల మన మనస్సులో నిండారా ప్రార్థించాలి అని చెప్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే పూర్తిగా మనస్సునందు ఆ తల్లినే, ఆ పరబ్రహ్మ తత్వాన్ని నింపుకున్నామో వారికి తట్టచ్చేమో కానీ మనం ఇప్పుడు ఉన్న స్థితికి తట్టదు. కాబట్టి మనం అటువంటి అప్రమేయ స్థితిలోకి మనం మారగలిగితే అప్పుడు స్వయం ప్రకాశంగా ఉన్న ఆ తల్లిని గ్రహించగలుగుతాము. అందువల్ల సాధారణ మానవ మనస్కులకు అంతుపట్టేది కాదు అని చెప్పడం ఉద్దేశంలో మనోవాచామ గోచర అన్న నామాన్ని స్వీకరించాం. తర్వాత చిచ్చక్తిశ్చేతన రూప జడశక్తిర్జడాత్మిక అన్నప్పుడు ఆ చైతన్య స్వరూపమే చేతనముగాను జడముగాను 2 రకాలుగాను ఈ సృష్టి అంతా కూడా ప్రకటీకృతం అవుతూ ఉంటుందని,
దాని తగ్గ అంటే ప్రతి విషయంలో, ప్రతి వస్తువులోనూ, ప్రతి విషయంలోనూ జడత్వము, చేతనము, అలాగే మన శరీరములో అంగములను, అవయవాలను పరిశీలించున్నప్పుడు కూడా అలాంటి స్థితిలే ఉంటాయని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఆ విధంగా జడాత్మిక అన్నప్పుడు ఆ తల్లి తత్వాన్ని మనం గ్రహించుకున్నాం. ఆ తర్వాత గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత, ద్విజులైన వారు ఎవరైతే ఉన్నారో వారి చేత సేవించబడుతుంది అనేది మనం అర్థం చేసుకున్న విషయం. ద్విజులు అనేవారు ఎవరు అంటే ఇలా ఉపనయన సంస్కారాలన్నీ ఉన్నవారిని ద్విజులు అని అంటారని గ్రహించాము. ఆ ఒక్కటి అంటే బాహ్యంగా మనం అర్థం చేసుకోవడానికి ఆ అర్థం సరిపోతున్నప్పటికీ అక్కడితో ఆగిపోకూడదు, వారికి మాత్రమే అది అనిపించే భావన కలగకూడదు. కాబట్టి ఇక్కడ ద్విజులు అని అనిపించుకోవాలి అంటే ఆ సంస్కారం అనేది కావాలి. గాయత్రి వ్యాహృతి సంధ్య, వ్యాహృతి అన్నప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నాం, ఉచ్చారణ అని చెప్పుకున్నాం. ఉచ్చారణ శక్తి ఎవరైతే ఉన్నారో లేదా ఉచ్చరింపబడుతున్న శక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడే వ్యాహృతని, ఆవిడే వేదమాత అని మనం గ్రహించాం. ఎందువల్ల వేదమాత అయ్యారు అంటే ఋక్ యజు సామవేదములన్నీ ఉద్భవించాయి కాబట్టి ఆ వేదములన్నీ ఆవిడ ద్వారా. దాన్ని ఇంకొకటిగా ఎలా చెప్తున్నారు అంటే పరమశివుడు ఇచ్చిన నామమట వ్యాహృతి అని. అది ఎందుకు అని అంటే ఆ పరమాత్మే మొదట వాక్కుని ఉచ్చరించారు. అంటే ఆయన ఉచ్చరించిన వాక్కులు ఏమిటి అంటే వేదాలు. వేదాలు వచ్చినది ఆయన వాక్కు ద్వారానే. అంటే ఆయన వాక్ అనే శక్తి ద్వారా వేదములను మనకు అందించారు. కాబట్టి ఆ మొదటి ఏ వాక్ ఏదైతే వచ్చిందో అది ఆ పరమాత్ముని ద్వారా వచ్చింది. పరమాత్ముని ద్వారా బ్రహ్మగారికి చేరిందట. వారిద్దరి ద్వారా ఉచ్చరింపబడింది కాబట్టి ఆవిడ వ్యాహృతి అయిందట. అలా వేద స్వరూపంగా, వేదమాతగా అంటే ఉచ్చారణ, నిజమైన ఉచ్చారణ, స్వచ్ఛమైన ఉచ్చారణ, వేదోచ్చారణని ఇక్కడ వ్యాహృతి రూపంలో తెలుసుకుంటున్నాం. అదేవిధంగా భూహు, భువహ, సువహ, అగ్ని, వాయు, సూర్య స్వరూపాలని, వారి సంస్కారాలను కూడా వ్యాహృతి నామంలో మనం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే వాక్కు అగ్ని స్వరూపం కాబట్టి. అలా వాయువు, సూర్య స్వరూపాలు ఇవన్నీ కలిసినప్పుడే వ్యాహృతి అనేది ఏర్పడుతుంది. వ్యాహృతులు అంటే మనం చెప్పుకున్న భూహు, భువహ, సువహ ఇవన్నీ వ్యాహృతులు అవుతాయని. అందులో ముఖ్యంగా భూహు, భువహ, సువహ అంటే దివిలో, భూవిలో అంటాం కదా, అలా భూమి మీద, ఆకాశంలో, స్వర్గములో, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులనే వ్యాహృతిగా తెలియపరుస్తున్నారు. అదేవిధంగా గాయత్రి అన్నప్పుడు 24 అక్షరముల గాయత్రి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రానికి ఉన్న గొప్పతనాన్ని గురించి, ఆ మంత్రంలో ఉన్న మంత్రశక్తి ఆవిడే, అక్షర శక్తి ఆవిడే అని చెబుతూ దాన్ని ఎవరైతే ద్విజులు సంధ్యా సమయంలో ఉచ్చరిస్తారో ఆ మంత్రం యొక్క లేదా వ్యాహృతి అన్నప్పుడు ప్రాణశక్తి అని కూడా మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆ ప్రాణశక్తి ద్వారా ఎవరైతే సాధన చేస్తారో వారికి చిక్కుతుంది అన్న అర్థం కూడా ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఉపనయన సంస్కారాలు ఉన్నవారు మాత్రమే గాయత్రి చేయాలి, మిగిలిన వారు చేయకూడదు అంటే వారు ఆ ఫలితానికి దూరం అవుతున్నారా, ఆ సాధనకి దగ్గరికి చేరలేకపోతున్నారా అన్న బెంగ లేకుండా వారి కోసం మరొక మంత్రాన్ని ఇవ్వడం జరిగిందటండి. ఈ గాయత్రి మంత్రం మనకి తెలిసిన ఓం భూర్భువ స్వహ, ఆ గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అది ఉపనయన సంస్కారాలు పొందిన వారు సాధన కోసం చెప్తున్నప్పుడు అండి. మామూలుగా ఏదో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం చదివే గాయత్రి విధానం వేరు, లేదా ఇంకేదైనా యోగ సాధన చేసుకుంటున్నప్పుడు ధ్యానంలో కూర్చునేటప్పుడు ఒకసారి చదివి కూర్చోవడం అది వేరండి. అది సాధన కిందకి రాదు. అది కేవలం స్మరణ, మంత్రోచ్చారణ మాత్రమే అవుతుంది. మంత్రోచ్చారణ చేయడం వేరు, మంత్ర సాధన చేయడం వేరు. సాధన ఎవరికి మాత్రం చేయడానికి అధికారం లేదా హక్కు ఉన్నాయి అని అంటే ఉపనయన సంస్కారాలు కలిగిన వాళ్ళకి మాత్రమే. ఎందుకు అంటే సంస్కారము అంటే ఏంటండి, మంచి గుణాల లేదా మంచి అలవాట్లు, నడవడికలు ఏర్పడడమే సంస్కారం అనేది మనం సాధారణంగా తెలుసుకునే అర్థం కూడా. ఆ సంస్కారాలన్నీ చేయడం కోసం చేస్తున్న ప్రక్రియ ఉపనయన సంస్కారాలు అంటే ఆ ఉపనయనములు అయిపోయిన తరువాత వారికి అక్కడ గురుబోధ జరుగుతుంది కాబట్టి వారు ఒక ఆచార వ్యవహారాలని పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సదాచార ప్రవర్తన ద్వారా గాయత్రి మంత్ర సాధన చెయ్యొచ్చు అని మనకి ఇచ్చిన అధికారం అది. అలాగే సామాన్యులకి ఇప్పుడు అందరికీ ఉపనయన సంస్కారాలు ఉండవు, జరగవు. కాబట్టి సామాన్యులకి కూడా అదే ఫలితాన్ని అందించే విధంగా ఈ 24 అక్షరాల్లో ఎటువంటి శక్తి ఉందని నమ్ముతున్నాము గాయత్రి మంత్రంలో, అటువంటిదే మరొక మంత్రం ఉందట. దాన్ని ఎవరైనా సరే
ఉపనయన సంస్కారాలతో సంబంధం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, లేదా బాలలు వృద్ధులు అన్న వ్యత్యాసం తారతమ్యం లేకుండా ఎవరైనా సరే చేయగలిగిన మంత్రం. అదేవిధంగా అది గాయత్రికి ప్రత్యామ్నాయంగా ఉన్న మంత్రం అదొకటైతే, అలా కాకుండా ఒక సాధకుడు ఎవరైనా సరే ఏదైనా ఒక నామాన్ని ఒక మంత్రాన్ని స్వీకరించి తన ప్రాణశక్తినంతా ఒడ్డి ఆ మంత్ర జపాన్ని సంధ్య చేసుకుంటే కనుక వారందరూ కూడా ద్విజులతో సమానమైనట. వారందరి చేత వారందరి ఆరాధనని ఆవిడ స్వీకరిస్తుంది అని కూడా ఇక్కడ గ్రహించవచ్చట. కాబట్టి గాయత్రి మంత్రం మాత్రమే సాధనకి పరిమితం కాదు, ఇంకా వేరే ఉన్నాయి. వాటిని కూడా ఎవరైతే ప్రాణశక్తి అంతా ఒడ్డి ఆ సంధ్య అన్నప్పుడు నేను చెప్పుకున్నాం కదా, ఏమన్నాం మనం, ఒక పూలమాలని ఉదాహరణగా తీసుకున్నప్పుడు వాటిని జరిపినప్పుడు మాత్రమే చూడగలిగినది, బాహ్యంగా అర్థమయ్యేది కాదు, సూక్ష్మమైనది, చాలా జాగ్రత్తగా పరిశీలించి శ్రద్ధతో ఏకాగ్రతతో తెలుసుకోగలిగినది సంధ్య అని చెప్పుకున్నాం. ఎందుకు అంటే అది అంత సూక్ష్మమైనది కాబట్టి దాన్ని అవగాహన చేసుకోలేము. కాబట్టి ఆ విధంగా ఎవరైనా సరే ఒక మంత్రాన్ని మన ప్రాణశక్తితో చేసుకున్నట్లయితే, అంటే ప్రాణశక్తి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలే కదా, మనకి ధ్యాన ప్రక్రియ అనేది ఉండేది శ్వాస మీద ఆధారం చేసుకుని. ఇంకా కొంతమందికి మనం సంధ్య అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం, భృకుటి స్థానం కనుబొమ్మల నుండి నాసికకి కలుపుతూ ఉండే స్థానం సంధి స్థానం అయితే, ఆ స్థానంలో ఉన్న శక్తి స్వరూపమే సంధ్య. దాన్ని వారణాసి కూడా ఉదాహరణగా గ్రహించాం కదా. ఆ సంధ్యాస్థానం ఆ కాలాన్ని కూడా అందుకే చెప్తారనమాట. ప్రాతః సంధ్యలు, మధ్యాహ్న సంధ్యలు, సాయం సంధ్యలతో పాటు మనం నాలుగోది కూడా ఇంకొకటి ఉంది. అదేంటంటే లింగోద్భవం జరిగే సమయం అని, అర్ధరాత్రి సమయం, దాన్ని తురీయ సంధ్య అంటారటండి. ముఖ్యమైనవి ఈ 3 సంధ్యలు అయినప్పటికీ 4వ సంధ్యకు కూడా దాని ప్రాధాన్యత దానికి ఉన్నది. ఈ సంధ్యా సమయాల్లో చేసుకోవాలి అనేవి మనకి కాలపరంగా చెప్పేవి. కానీ సంధ్య అంటే తాత్విక పరంగా మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే, ఏకాగ్ర చిత్తం, ఏకాగ్ర మనస్కు ఆ సూక్ష్మ స్థితిని గ్రహించేటువంటి శక్తి అర్థం చేసుకున్నాం కదా. ఆ సమగ్ర ధ్యాన స్థితిలో అనుభవాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఒక దాని నుంచి ఇంకొక దానికి మార్పు, ఆలోచనలో లేదా యోచనలో ఒక దాని నుంచి ఇంకొక దానిలోకి మారుతున్న సమయంలో ఉండే ఒక క్షణిక కాలమే సంధ్యా సమయం అని అనుకున్నాం. కాబట్టి అంత చిన్న దానిని గ్రహించటమే, అసలు అదొకటి ఉన్నదా అన్న స్ఫురణ రావడమే కష్టమైన పని. ఇంకా ఆ స్థితిలో మనం ఏకాగ్రత కుదుర్చుకోవడం అంటే ఎంత కష్టతరమైన సాధనో చూడండి. అలాంటి సాధన ద్వారానే పొందగలుగుతాము. ఏదో మంత్రం తెలిసినప్పటికీ, మంత్రం ఇచ్చినప్పటికీ ఆ మంత్రాన్ని వేల సహస్రసాల మార్లు ఉచ్చారణ చేసినంత మాత్రాన ఫలితాలు ఉండవు. ఇటువంటి ఏకాగ్రత, శ్రద్ధాభావం కలిగినప్పుడు మాత్రమే ఇవన్నీ మనం పొందగలుగుతాము. ఇప్పుడు ఒక్కసారి గాయత్రి మంత్రానికి ప్రత్యామ్నాయ మంత్రం, అందరూ సాధన చేసుకోగలిగినటువంటి 24 అక్షరాల మంత్రం, అదే ఫలితాన్ని ఇచ్చేటువంటి మంత్రం ఏదైతే ఉందో, ఒక్కసారి అది ముందు క్లాసెస్లో ఉన్నవారు లేదా శ్రీనివాసరావు గారి ప్రవచనం విన్నవారికి తెలిసే ఉంటుంది. కొత్తగా ఉన్న వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నాను. కుదిరితే రాసుకోగలిగితే నోట్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, కంపల్సరీ కాదు. తెలుసుకుంటే అంటే అపోహ కాదు, ఇది నిజమే. కాబట్టి గాయత్రి మంత్రం అందరూ చేసుకోకూడదు అని అంటూ ఉంటారు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం తెలిస్తే ఒక సాంత్వన అనేది మనిషిలో ఉంటుంది కదా. అది చేయలేకపోతున్నాం, చేయకూడదు అన్నారు అన్న ప్రశ్న దగ్గరే ఆగిపోకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి ఉంది కదా, దాన్ని వాడుకుందాము, ఉపయోగించుకుందాము అన్న ఆలోచన కలుగుతుంది. కాబట్టి అందుకోసం చెప్తున్నాను. అవసరమైన వాళ్ళు మీకు ఇష్టమైతే రాసుకోవచ్చు. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి, సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి, బుద్ధిం యానం ప్రచోదయాత్. మళ్ళొక్కసారి, సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి, బుద్ధిం యానం ప్రచోదయాత్. ఇది ప్రత్యామ్నాయ మంత్రము. ఏ ఇబ్బంది లేకుండా, ఏ సంశయం లేకుండా అందరూ సాధనకి వినియోగించగలిగినటువంటి మంత్రము. సాధన అండి, ముందే చెప్తున్నాను, సాధనకి వాడుకోవడం వేరు, ఉచ్చారణకి వాడుకోవడం వేరు. మంత్ర ఉచ్చారణకు వాడుకోవడం వేరు. సాధన అంటే జపము, ధ్యానము ఇవన్నీ వస్తాయి సాధనలోకి. కాబట్టి ఉపాసనగా ఒక మంత్రాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరికైతే ఈ సంస్కారాలు ఉన్నాయో వారే. సో ఇటువంటి సంస్కారాలు వేదపరంగా మంత్రరూపంగా బాహ్యంగా చేసుకునేవారు ఒకరైతే,
మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సంస్కారాలు ఎవరికి సంక్రమిస్తాయి అంటే ఇటువంటి ఏకాగ్ర చిత్తము శ్రద్ధాభక్తులు ఉన్నవారు తప్పకుండా అటువంటి సంస్కారాన్ని పొందగలిగి ఉంటారు. కాబట్టి వారు చేసే ఎటువంటి మంత్ర సాధనైనా కూడా దీనితో సమానం, ఇదే ఫలితాన్ని అక్కడ పొందగలుగుతారు అనేది మరొక భావం ఇక్కడ మనం గ్రహించవలసింది. ఇది అయిపోయిన తర్వాత తత్వాసన తత్వమయి 91వ శ్లోకం చూసినట్లయితే, తత్వాసన తత్వమయి పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమ నిత్య యౌవన మదశాలిని. తత్వ ఆసన, తత్వములను ఆసనముగా కలిగినది అనే అర్థం ఇక్కడ మనకి గ్రహించడానికి సులువుగా తెలిసిపోతుంది. తత్వములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆసనములుగా కలిగి ఉంది అంటే వాటికంటే ఉన్నతంగా ఉంది. ఆసనంలో ఉన్నవాళ్ళు అంటే ఆసనం వారి కింద భాగంలో ఉంటుంది, అధో భాగంలో ఆసనం, ఊర్ధ్వ భాగంలో వారు ఉంటారు. కాబట్టి తత్వ ఆసన అంటే ఒక రాజసింహాసనానికి ఎంత గొప్పతనం, ఎలాంటి ఒక గౌరవం ఉంటాయో ఇక్కడ అమ్మవారి ఆసనాల గురించిన గొప్పతనం గురించి చెప్పడం ఒకటైతే, దానికంటే ఉన్నతంగా ఊర్ధ్వంగా ఉన్న శక్తి ఆవిడ అని చెప్పడం ఇంకొక భావం అన్నమాట. తత్వములు అన్నప్పుడు లోకములో ఉన్నవి మొత్తం ఎలా అయితే గాయత్రి 24 మంత్ర అక్షరాల స్వరూపం అనుకున్నామో, ఇక్కడ తత్వములు కూడా లోకంలో ఉన్నవన్నీ 24 తత్వాలటండి. ఆ 24 తత్వములను తన ఆసనముగా చేసుకుని ఉన్నది ఆ తల్లి పరాశక్తి అని చెప్పడం కోసం ఇక్కడ తత్వాసన. ఇప్పుడు ఆ తత్వములు ఏంటి అని అంటే గనక పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అవి కాక మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. పంచభూతాలు అంటే మనకి తెలుసు కదా, అగ్ని, నీరు, వాయువు, ఇవన్నీ మనకు తెలిసినవి. అలాగే ఈ పంచభూతాలు వేటి నుంచి వస్తాయి? పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు ఏర్పడతాయి. ఆ పంచ తన్మాత్రలు కూడా అవి కూడా 5 5 5 10 పంచభూతాలు పంచ తన్మాత్రలు 10 అయిపోయాయి. మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవి ఈ కర్మ శరీరం ఉన్న అందరికీ ఉండేవే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవి ఇంకొక 10 20 అయిపోయాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి ఇంకొక 4 తత్వాలు. ఈ 24 తత్వాలు లోకంలో ప్రతి చోట ప్రతి ఒక్కరిలోనూ ఉండేవే, ప్రతి చోట లోకమంతా ఉండేవి. కాబట్టి ఇవన్నిటినీ ఆసనంగా చేసుకుని ఆవిడ ఉంది అంటే ఈ తత్వ ప్రభావం ఏదైతే ఉందో దానికంటే కూడా ఉన్నతమైనది ఆవిడ అని చెప్పడం తత్వాసన అన్న నామంలో మనం అర్థం చేసుకోవలసిందనమాట. కాబట్టి తర్వాత నామం తత్వమయి. తత్వ సింహాసనంలో కూర్చున్న రాజుకి సింహాసనానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఆయన సింహాసనం అది, ఆయన ఒకసారి వదిలేసి దాని నుంచి లేచి ఇంకొక చోట కూర్చున్నట్లయితే దానికి ఆయనకి సంబంధం అనేది, అనుబంధం అనేది ఏది ఉండదు. కానీ అమ్మవారు కదా, సర్వవ్యాపి కదా. ఇక్కడ ఆవిడ తత్వం గురించి చెప్పుకున్నప్పుడు ఏంటి అంటే, ఏ తత్వములనైతే తను ఆసనంగా కలిగి ఉందో అవి కేవలం ఆసనాలు మాత్రమే కాదు, ఆ తత్వ స్వరూపం కూడా ఆవిడే, ఆ తత్వములన్నీ కూడా ఆవిడే అని చెప్పడం తత్వమయి. అంటే మనకి క్యామోఫ్లాజ్ స్టేజ్ తెలుసు కదండి. ఆర్మీ వాళ్ళు యుద్ధానికి, అదే సైనికులందరూ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు కనుక మన సైనికులందరూ, దేశ సైనికులందరూ ఆయా వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా వారు వేసుకునే యూనిఫామ్ అయినా మారిపోవచ్చు, లేదంటే వారు చెట్టు పొదలలో నుంచి చేయవలసి వస్తే, కథన రంగంలో ప్రవేశించవలసి వస్తే వారు కూడా చిన్న చిన్న ఆకులని అవన్నీ చుట్టేసుకొని ఉండడం, లేదంటే వారు ఒక మట్టి ప్రాంతం, ఇసుక ప్రాంతంలో నుంచి కనుక వాళ్ళు యుద్ధం చేయాల్సి వస్తే ఆ ప్రాంతానికి తగ్గట్టుగా, అంటే వాళ్ళు అందులో కలిసిపోయి ఉండే విధంగా ఏ స్థానాల్లో ఉండే మన ఎవరంటారు యుద్ధంలో మన విరోధి ఎవరైతే ఉన్నారో వారి కంట పడకుండా ఉండడం కోసం వారిని వారు రక్షించుకోవడానికి ఎలా అయితే, అంటే వారు జాగ్రత్తగా ఉంటూ మనల్ని కాపాడడం, వారిని వారు రక్షించుకోవడం అంటే అది వారి సేఫ్టీ మాత్రమే కాదు కదా. అక్కడ సైనికుల కర్తవ్యం ఏంటి అంటే దేశ రక్షణ చేయడం. దేశ రక్షణ కోసం వారు చేయాలి అంటే వారు సజీవంగా ఉన్నప్పుడే చేయగలుగుతారు, అది వారి కర్తవ్యం, ధర్మం. కాబట్టి దానికోసం వారిని వారు ఆ ప్రాంత పరిస్థితులకి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా వారి డ్రెస్ కోడ్స్ ను, లేదంటే వాళ్ళు అక్కడ ఉన్న వాటిని వారు కూడా వేసుకొని అలాంటి పరిస్థితుల్లో ఉండి యుద్ధం చేస్తారు కదా మనల్ని కాపాడడం కోసం. అలానే ఈ తల్లి కూడా ఈ తత్వాలన్నీ లోకమంతా ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ వేరు కాదు, వేరుగా అనుకోకండి. ఆ తత్వాలు ఆవిడ ఆసీనురాలు ఉంది, కానీ అవి కేవలం లోకానికి మాత్రమే వర్తిస్తాయి.
ఆవిడ లోకాతీతురాలే కాదనట్లేదు. అయినప్పటికీ కూడా ఈ తత్వాలన్నీ కూడా ఆవిడలో, ఈ తత్వాలన్నిట్లో ఉన్నది కూడా ఆవిడే. ఈ పంచభూతాలు పంచప్రాణాలు, ఎందుకంటే సృష్టి కర్త ఆవిడే అయినప్పుడు, సృష్టి చేసింది ఆవిడే అయినప్పుడు, ఆవిడ నుంచే ఇవన్నీ వచ్చినప్పుడు అందులో ఉండే గుణాలు కూడా ఆవిడవే అయ్యుంటాయి, కానీ వేరే ఉండవు కదా. అంతేనా? ఒక వంశవృక్షం చూసుకున్నప్పుడు మన జెనెటికల్ జీన్స్ చూస్తున్నాం కదా, అందరి డిఎన్ఏ సేమ్ ఎందుకుంటుంది? ఆ వంశవృక్షంలో వంశ పెద్దలకు ఎవరైతే ఉందో ఆ డిఎన్ఏనే తర్వాతి తరాలకు కూడా వస్తుంది, కాబట్టి వాళ్ళ డిఎన్ఏ మాక్సిమం మ్యాచ్ అవుతుంది సైంటిఫిక్ గా చెప్పుకుంటే. అదే విధంగా ఇక్కడ కూడా తత్వములు అనేవి చెప్తున్నప్పటికీ అవి వచ్చినది ఆవిడ నుండే, కాబట్టి ఆ తత్వముల్లో ఉన్నది కూడా ఆవిడే అని చెప్పడం కోసం తత్వమయి. ఆ విధంగా తత్వాసన తత్వమయి, ఇదంతా కూడా వాటికంటే మించిన స్థితి, వాటికంటే లోపల ఉన్న స్థితి కూడా ఆవిడే అని చెప్పడం కోసం అన్నమాట. ఎందుకంటే తర్వాత వస్తున్న నామం పంచకోశాంతర స్థిత, అంటే పంచకోశములకు కూడా ముందు, అంతరముగా, ఇంకా వాటికంటే ముందు అంటే బాహ్యంగా కాదండి, వాటికంటే వెనుక అని అర్థం. ముందు అన్న భావంలో ఆద్యం, ఆది అంటాం కదా, ఆ ముందు అనమాట. ముందు అంటే మనం చెప్పుకునే వరుస క్రమంలో అందరికంటే ఫస్ట్ నించున్న వాళ్ళని కాకుండా పంచకోశాలకు కూడా అంతరంగా, అంటే వాటికి కూడా ఆదిగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అదే ఆవిడ. ఇప్పుడు పంచకోశాలు అంటే ఏంటో ముందు చూద్దాం. పంచకోశములు అంటే 5 రకాల కోశములు. అవి ఏమిటి అని అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ప్రతి ఒక్కరిలోనూ ఉండే స్థితి. అన్నమయ కోశం అంటే శరీరము, అవయవాలు. ఎందుకంటే ఆహారం తీసుకోవడం వల్లే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శరీరము, అవయవాలు ఇవన్నీ కలిపి అన్నమయ కోశం అయితే, ఇవన్నీ వాటి వాటి పని చేయడానికి, ఇవన్నీ సజీవంగా ఉండడానికి కారణం ప్రాణం. అది ప్రాణమయ కోశం. వాటన్నిటిలో కూడా ఏ అవయవైనా సరే పని చేయాలి అంటే వాటిలో ఉన్న శక్తి వల్లే పని చేయగలుగుతున్నాయి. ఆ శక్తి అక్కడ ఆగిపోతే, మనం నిన్న చెప్పుకున్నాం కదా పక్షవాతం వచ్చిన వారి పరిస్థితి గురించి, వారికి అక్కడ ఆ శక్తి ప్రసరణ ఆగిపోయింది కాబట్టి ఆయా అవయవాల్లో అక్కడ ఆ శక్తి లేదు. లేకపోవడం వల్ల, ఆ చైతన్యం అనేది లేకపోవడం వల్లే వారికి కొన్ని కొన్ని అవయవాలు పనిచేయడం ఆగిపోతుంది లేదా తగ్గిపోతుంది వాటి యొక్క. కాబట్టి అక్కడ అన్నిట్లోకి ఉన్న ఆ ప్రాణశక్తి ఎవరైతే ఉన్నారో అది తెలిపేది ప్రాణమయ కోశం. దానికంటే అంటే ఈ అన్నమయ కోశానికి ఆధారం ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశానికి ఆధారం ఏంటి? మనోమయ కోశం. మనోమయ కోశము అని అంటే మన అంటే మనస్సు అని మనకు అర్థమవుతుంది కదా. సంకల్ప వికల్ప శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఒక అనుభవం అనేది మనకి తెలుస్తుంది. మనం నిన్న అనుకున్న బ్రెయిన్ కి సెన్స్ అనేది ఒకటి వెళ్తేనే నేను మాట్లాడుతున్నా, నా చెయ్యి కదులుతున్నా, నా వేలు లెగుస్తున్నా, పడుతున్నా, లేదా మనం నడవగలుగుతున్నా, ఈ సెన్స్ అనేది వెళ్ళగలిగినప్పుడే మన మెదడుకి చేరి ఆ మెదడు ఆయా అవయవాలకి వాటిని మళ్ళీ చేరవేసినప్పుడే అవన్నీ సక్రమంగా చర్యలు జరుగుతున్నట్టు అర్థం. కాబట్టి ఆ సంకల్ప శక్తి ఏదైతే ఉందో అది మెదడుకి చేరాలి. అది ఎప్పుడు? మనస్సు ద్వారా ప్రాణశక్తిని ఆధారం చేసుకొని శరీర అవయవానికి చేరుతుందన్నమాట. అలా అన్నమయ కోశానికి ఆధారం ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశానికి మనోమయ కోశం. మన శరీరాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నామంటే శరీరానికే పరిమితని కాదు, ఉదాహరణకి అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండడానికి మాత్రమే ఇవన్నీ కూడా మనం చెప్పుకునేది. కాబట్టి ఇది మనోమయ కోశం. తర్వాత విజ్ఞానమయ కోశం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మనసులో వచ్చిన సంకల్పం అనేది మెదడు చేరిందో, అంటే బుద్ధికి తట్టిందో, స్ఫురణలకు వచ్చిందో, అప్పుడే మెదడు పనిచేసి ఆయా అవయవాలకు కావాల్సిన సెన్సెస్ మళ్ళీ ఆ సిగ్నల్స్ అనేది పంపిస్తుంది. ఈ బుద్ధి అనేది అవసరం. లేకపోతే ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధి ఉంది కదండి, అది మనందరికీ తెలిసిందే. వారికి ఏంటి సమస్య? మర్చిపోతారు, గుర్తుండదు. అంటే అదే వాతావరణంలో, అదే ఇంట్లో కావచ్చు, అదే జనంలో కావచ్చు, అంటే వారి బంధువులు ఇంకెవరైనా కావచ్చు, వారి మధ్యలోనే ఉంటున్నప్పటికీ కూడా వారితోనే గడిపిన మరుక్షణంలో వారిని మర్చిపోయే పరిస్థితి ఉంది, లేదా ఆ సాయంత్రానికి వారు మర్చిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే బుద్ధిమయ కోశం నుంచి ఆ శక్తి ప్రసరణ, ఆ ఆధారం నుంచి వెళ్ళవలసిన శక్తి అక్కడికి వెళ్ళకపోవడం వల్ల. అంటే మనకు వస్తున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా మనం శాస్త్రీయపరమైన, అంటే సైంటిఫిక్ గా అలా చెప్పుకున్నా వాటి వెనకాల ఉన్నటువంటి మూల కారణాలు ఇక్కడ ఉన్నాయండి.
కాబట్టి లలితా సహస్రనామాలు అనేవి కేవలం ఆధ్యాత్మిక చింతన కోసము, ఆధ్యాత్మిక సాధన కోసమే కాదు. ఇప్పుడు సైన్స్ 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 టెక్నాలజీ అని దేని వెనక పరిగెడుతున్నామో అక్కడ ఉన్నది కూడా ఇదే. కాబట్టి దీన్ని ఎలా గ్రహించగలుగుతాము, అర్థం చేసుకుంటగలుగుతాము, అప్పుడే బాహ్యాన్ని కూడా సరైన విధానంలో స్వీకరించగలుగుతాము. కాబట్టి ఇక్కడ విజ్ఞానమయ కోశం అంటే మన బుద్ధికి సంబంధించింది. తరువాత ఆనందమయ కోశము. ఆనందమయ కోశం అంటే ఇది అన్నిటికంటే ముందు, అన్నిటికీ ఆధారమైనది అని అనుకోవచ్చు. ఆ ఆనందమయ కోశం కంటే ముందున్నది ఏంటి అంటే ఇంకా దానికి కూడా అంటే ఈ 5 కోశములకి ఆధారమైన స్థితి ఏంటి అంటే పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వం నుండి మిగిలిన స్థితులన్నీ ఏర్పడుతున్నాయి. ఆ పరబ్రహ్మతత్వంలో ఉన్న శక్తి ఈ అన్ని కోశాల్లోకి ప్రసరిస్తోంది. ఇన్ని విధాలుగా పంచకోశములలోనూ అన్నమయ కోశంలో కావలసిన శక్తినిస్తూ, అంటే శరీర దారుఢ్యానికో అవయవాలకి కావలసిన శక్తినిస్తూ, దానికి ఆధారమైన ప్రాణశక్తిని ప్రాణమయ కోశంలో ఇస్తూ, దానికి కావలసిన సంకల్ప వికల్ప శక్తిని మనోమయ కోశంలో ఇస్తూ, ఆ బుద్ధి ఏదైతే మనకి కలగాలో దాన్ని విజ్ఞానమయ కోశంలో అందిస్తూ, వాటి యొక్క అనుభూతి, ఆ ఫలితం యొక్క అనుభూతి ఏదైతే ఉందో దాన్ని ఆనందమయ కోశం ద్వారా అంటే ఈ ఆనందమయ కోశంలో మొదట ఆ అనుభూతి భావనలు కలిగిన ప్రతిస్పందన బయటికి రావడం కోసం ఇవన్నీ ఆంతరంగికంగా జరిగేవండి. బాహ్యంగా ఒక వ్యక్తి నవ్వో ఏడుపో కోపమో ఆవేశమో బయటికి కనిపిస్తున్నాయంటే వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంత జరిగిందనమాట. ఇంత జరిగిన తరువాత బాహ్యంగా అవి మనకి ప్రకటీకృతం అవుతున్నాయి. సో ఇంత ముందు భావనే వెళ్ళిపోయింది. ఆనందమయ కోశంలో ముందు భావనే కలిగింది. ఆ భావన ఈ యొక్క ప్రతిస్పందన బయటికి అది ఎలా వచ్చింది అంటే ఇన్ని రకాల కోశాల ద్వారా పయనించి తగిన చర్యలు తగిన విధానాలు జరిగిన తరువాత బయటకి వ్యక్తీకృతం అవుతుంది. కాబట్టి ప్రతిదీ జరగడానికి అంటే మనం ఏదో సులువుగా అనుకుంటున్నాం, మనం ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి పటిష్టంగా ఉన్నామని. ఆ ఎక్సర్సైజ్ చేయాలన్న సంకల్పం కూడా మనోమయ కోశం ద్వారా మనకు కలిగినప్పుడే మనం చేయగలుగుతాము. ఆ బుద్ధి మనకి ఉన్నప్పుడు, విజ్ఞానమయ కోశంలో ఆ బుద్ధి మనకి పూర్తిగా ఉన్నప్పుడే కొనసాగిస్తాము. లేదంటే ఇవి ఉంటాయి కదా, న్యూ ఇయర్ రివల్యూషన్స్ లాగా మళ్ళీ న్యూ ఇయర్ డేకి గుర్తుకు తీసుకుంటాం. అలా ఉంటాయన్నమాట. ఈ అన్ని కోశాలు గనక మనకి సహకరించకపోతే మొదలు పెడతాం, కొనసాగిస్తామో లేదో తెలియదు. కాబట్టి అన్ని కోశాలు మనకి సహకరించినప్పుడే వాటిని ఎప్పటికీ కొనసాగించుకుంటూ ఉండగలుగుతాం. ఆ విధంగా ఈ అన్ని కోశముల ద్వారా ఈ అన్ని కోశాలకి కూడా ఆద్యమైన స్థితిలో ఉన్నది ఎవరు అంటే ఆవిడే అని ఒక అర్థంగా చెప్పచ్చట. ఇంకొకటి పంచకోశముల అంతరము అంటే మధ్యస్థితి ఏదైతే ఉందో అదే ఆవిడ అని కూడా చెప్పచ్చట. ఇది పంచకోశాంతర స్థితాలు మనం అర్థం చేసుకుంటున్న విషయం. తరువాత నిస్సీమ మహిమ అంటే సీమ అంటే ఏంటి? హద్దు అని. నిస్సీమ అంటే హద్దు లేనిది. పంచకోశాలలో ఉన్న శక్తి ఆవిడే అని చెప్పినప్పటికీ పంచకోశములకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఎందుకంటే ఆవిడ తత్వాసన తత్వమయి. ఆ 24 తత్వములు ఆవిడే అని చెప్పుకుంటున్నప్పుడు ఉన్న స్వభావం కూడా ఆవిడే అని చెప్పినప్పుడు పంచకోశాలలో వాటిని వ్యక్తీకరణ చేసుకోవడానికి అర్థం చేసుకుంటున్నామే కానీ అక్కడికే పరిమితం అవ్వట్లేదు. మనం నిన్న కూడా అనుకున్నాం అప్రమేయ అన్నప్పుడు అపరిమితమైనటువంటి ఆ అనంత స్వభావ శక్తి రూపం ఏదైతే ఉందో దాన్ని మనం మన సాధనకు అనుగుణంగా పరిమితం చేసుకుంటున్నాము తప్పితే దేవతా రూపాలలో ఆరాధన చేసుకోవడానికి అక్కడ పరిమితి లేదు. అందువల్ల ఇక్కడ కూడా హద్దు లేదు. మహిమ అంటే ప్రకటీకరణ శక్తి లేదా ఆవిడ శక్తి స్వరూపం ఏదైతే అనుకుంటున్నామో ఆ శక్తికి సీమ లేదు. ఆవిడ మహిమలు అంటే ఏంటండి? మనం మహిమలు అంటే విభూతులు అని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఆ మహిమలకి హద్దు లేదు, అక్కడికి మాత్రమే పరిమితం అవ్వట్లేదు. అంటే ఒక వ్యక్తి శరీరానికో ఒక ప్రదేశానికో పరిమితం అవ్వట్లేదు, వ్యాపించి ఉన్నాయి. వ్యాపిని రూపం కాబట్టి ఆవిడ నిస్సీమ మహిమ. ఆవిడ శక్తి అంతా కూడా వ్యాపించి ఉంది. అలాగే ఆవిడ మహిమకి హద్దు లేదు అనేది ఆ నామంలో వేస్తాం. యవ్వన ముందు కూడా మనం చాలాసార్లు గమనించుకున్నాం. యవ్వనత్వంలో ఉన్న స్వభావం ఏంటి అంటే అన్నీ పరిపూర్ణంగా ఉండడం. సంపూర్ణ స్వభావం ఆ తల్లి అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ సంపూర్ణత్వం ఎప్పటికీ నిలబడి ఉంటుంది. కాబట్టి ఏమంటారు దేశకాల పరిస్థితులు అంటూ ఉంటాం కదా, కాల పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందే స్వభావం లేనిది కాబట్టి
నిత్య యవ్వన సంపూర్ణత్వాన్ని ఎప్పుడూ చూపించటానికి, అంటే సంపూర్ణత్వం ఎప్పుడు ఉంది అని చెప్పడానికి పోలికగా వాడుతున్న ఇది నిత్య యవ్వన. ఎందుకంటే యవ్వనంలో ఉండేటువంటి ఒక తేజస్సు కావచ్చు, శారీరకంగా అయినా మానసికంగా అయినా ఏదైనా సాధించగలం, అంత సత్తా ఉంది అని ఒక ఏమంటారు నమ్మకం. ఆ నమ్మకం భరోసా కంటే అదొక రకమైనటువంటి గర్వపూరితమైనటువంటి లక్షణం ఒకటి ఉంటుందండి. గర్వం అంటే ఇక్కడ నెగిటివ్ గా కాదు, పాజిటివ్ గా తీసుకున్నా. అంటే ఇది నేను చెయ్యగలను, సాధించగలను అని వారి మీద వారికి ఉండేటువంటి ఒక నమ్మకం. ఇది యవ్వనంలో ఉన్న వారికి ఎక్కువగా ఉంటుంది. వయసు రీత్యా తర్వాత వయసు పైబడే కొద్దీ ఆలోచనలు మారిపోతాయి, శరీరం సహకరించకపోవచ్చు, బుద్ధి సహకరించకపోవచ్చు. ఇలాంటి కారణాల వల్ల తర్వాత మనం చేయలేకపోతాం. అదే బాల్యావస్థలో ఉన్నప్పుడు కూడా అన్ని తెలియవు కాబట్టి అప్పుడు అంతా చేయలేరు. కానీ యవ్వనం అనేది అన్ని లక్షణాలని అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఏర్పడిన ఒక సమయం కాబట్టి అది ఆ వయస్సు అనుకోవచ్చు, ఆ వయసులో శరీరానికి ఉండే లక్షణాలు కావచ్చు. అది పరిపూర్ణత్వంగా ఉండే స్థితి కాబట్టి అక్కడ ఉండేటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ గర్వము అన్నాం కదా, పాజిటివ్ లో తీసుకోవాల్సిన ఒక అర్థం అని అనుకున్నప్పుడు దాన్నే ఇక్కడ మదము అన్న భావనలో చెప్తున్నట్టు. అందుకనే తర్వాత నిత్య యవ్వన తర్వాత మద శాలిని. శాలిని అంటే స్వభావము, లక్షణము, ఈ అర్థాలు వస్తాయట. ఆ స్వభావి, ఏం స్వభావి అంటే మదశాలిని అంటే యవ్వనంలో ఉండేటువంటి యవ్వన గర్వం ఏదైతే ఉందో, ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం, శక్తి కలగలిసిన సంపూర్ణ స్వభావం ఏదైతే ఉందో దానివల్ల కలిగేటువంటి పారవశ్య భావన, దానిని మదము అని ఇక్కడ చెప్తున్నారట. ఆ పారవశ్య భావనని కలిగిన తల్లి కాబట్టి ఆవిడ మదశాలిని. ఎందుకంటే ఆవిడకి అడ్డు లేదు, ఆవిడకి సాటి లేదు, ఆవిడకి పోలిక లేదు, ఆవిడకి మించినది లేదు, ఆవిడతో పోల్చగలిగినది లేదు. కాబట్టి ఆవిడకి అతీతమైనది లేదు. కాబట్టి అన్నీ పరిపూర్ణంగా కలిగి ఉన్న స్వరూపము, లక్షణము కాబట్టి ఆ శక్తిని ఇక్కడ మదశాలిని అని చెప్తున్నారట. అలా ఇక్కడ మదము అన్నప్పుడు ఆ యవ్వన స్వభావం వల్ల కలిగినటువంటి పారవశ్య భావన, ఆనంద స్వభావము. ఎందుకంటే ఆనంద రూపిణి, బ్రహ్మానంద స్వరూపిణి అని మనం ముందు కూడా అర్థం చేసుకున్నాం కదా. ఇది ఆ స్థితిని తెలియపరుస్తుంది. కాబట్టి ఎందుకంటే నిత్య యవ్వన అన్నప్పుడు కేవలం వయసు మాత్రమే కాదండి. సహస్రారానికి చేరిన తర్వాత, శివశక్తి స్వరూపాన్ని గ్రహించిన తరువాత వారికి ఉండే స్థితి ఏదైతే ఏం చెప్పుకుంటున్నాం, ఇక వారికి నష్టపోయేది, లాభపడేదని, మంచిది చెడుది అని ఇలాంటివేవీ లేనటువంటి స్థితి కదా. అవేమీ లేవు అంటే ఇంకా వారికి యవ్వనత్వంతో సమానమే. అవన్నీ ఉన్నప్పుడే క్షీణించేది, పొందేది, వచ్చేది, పోయేది ఇలాంటివన్నీ, ఆ స్వభావాలన్నీ మిగిలిన స్థితుల్లో ఉండొచ్చు. ఆ స్థితికి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలిగినది ఏంటి అంటే నిత్య యవ్వనమే. వాళ్ళు నిత్యానంద స్వరూపులుగా ఉన్నారు కాబట్టి వారికి ఇంకేవేమీ పట్టవు. దాన్నే నిత్య యవ్వనంగా చూపిస్తూ ఇంకక్కడి నుంచి అది మారదు, అది పరిపూర్ణము, దానిలో వెళ్తుండదని చెబుతూ అక్కడ ఉన్న ఆ బ్రహ్మానంద తత్వాన్ని లేదా పరమానంద తత్వాన్ని ఆస్వాదించగలిగిన స్థితి, అది ఆస్వాదిస్తున్నప్పుడు పొందే స్థితి మదశాలిని అని మనం గ్రహించవచ్చు. తర్వాత దానికి కొనసాగింపుగా మదఘూర్ణిత రక్తాక్షి. ఘూర్ణించడం అంటే తిరుగుతూ ఉండడం. అంటే మైకం వచ్చిన వారు తూగుతూ ఉంటారు చూడండి, అలా ఇక్కడ అంటే ఆ మైకాలు వేరనుకోండి, అవి కేవలం ఉదాహరణకి కోసం చెప్తున్నవి. అలా ఎప్పుడైతే ఈ యవ్వన పారవశ్యం అనేది కలుగుతుందో, ఆ పారవశ్యంలో అక్కడ ఆ పారవశ్య స్థితిలో ఉన్న తల్లి రక్తాక్షి, రక్తవర్ణములో ఉన్నటువంటి నేత్రములతో, అంటే ఎర్రటి కనులు. ఆవిడ వర్ణం మొత్తం ఎర్రటి వర్ణమే అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. కాబట్టి అటువంటి రక్తవర్ణములో ఉన్న నేత్రములతో ఉన్న ఆవిడ ఆ పారవశ్యముతో ఆ కన్నులని అటూ ఇటూ తిప్పుతుందట. రక్తవర్ణంలో ఉన్న ఆవిడ నేత్రాలని ఆ పారవశ్య భావనలో అటూ ఇటూ తిప్పుతుంది అని చెప్పడానికి, అంటే ఘూర్ణిత అనేది ఆ కదలడాన్ని సూచిస్తుంది కాబట్టి అదొక అర్థంగా చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ అక్షులు అన్నప్పుడు అమ్మవారి అక్షువులు ఏంటని చెప్పుకున్నాం, సూర్యచంద్రులే ఆవిడ నేత్రాలని చెప్పుకున్నాం కదా. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నేత్రత్రయం చెప్పుకుంటాం కాబట్టి తల్లికి అగ్ని, సూర్యుడు, చంద్రుడు అనుకుంటే ఆ నేత్రాలు అన్నీ కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ రక్తాక్షి అన్నారు కాబట్టి రక్తవర్ణం మనకి
అగ్నికి సూర్యుడికి సరిపోతుంది. కానీ చంద్రుడికి కూడా ఏంటంటే కొన్ని కొన్ని పున్నముల్లో చంద్రుడు కూడా మొదట ఎరుపు వర్ణంలో ప్రకాశించిన తరువాతే మనకి తెల్లటి వర్ణంలోకి వస్తారటండి. అందుకని వర్ణాల్లో కూడా ఆది రక్తవర్ణం అని చెప్తారట. అంటే మొదటిది రక్తవర్ణం, ఆ తర్వాత ఆ వర్ణం నుండి మిగిలిన వర్ణాలన్నీ కూడా ఏర్పడతాయి అనేది కూడా చెప్పుకుంటారంట వేదపరంగా, శాస్త్రపరంగా. కాబట్టి రక్తవర్ణమే అన్నిటికీ ఆద్యుది కాబట్టే ఆ పరంజ్యోతిని, పరమాత్మని రక్తవర్ణంలోనే అరుణాం కరుణా తరంగితాక్షి అన్నా అలా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా రక్తవర్ణంలోనే వర్ణన చేసుకోవడానికి కారణం ముఖ్యం ఇది కూడా అన్నమాట. కాబట్టి ఇక్కడ అక్షువులు అన్నప్పుడు అలా తీసుకున్నా కూడా సూర్యచంద్ర గమనాల మీద ఆధారం చేసుకునే కదా సృష్టి అంతా నడుస్తుంది. కాబట్టి ఆ పారవశ్య స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క కనులు సూర్యచంద్రులైతే వారి యొక్క గమనంతోనే, అంటే ఆవిడ నియామకంలోనే ఆవిడ కనులైనటువంటి సూర్యచంద్రుల ద్వారా ఈ సృష్టి నడుస్తుంది అన్న భావనని కూడా మనం ఇక్కడ స్వీకరించవచ్చట. మదఘూర్ణిత రక్తాక్షి, అక్కడ ఉన్న స్థితి ఆనందమయ స్థితి, ఆ తల్లి దగ్గర ఉన్న స్థితి ఆనందమయ స్థితి, పారవశ్య స్థితే తప్ప మరొకటి ఉండేది. కాబట్టి మాటి మాటికి మదశాలిని, మదఘూర్ణిత రక్తాక్షి, అలాగే మళ్ళీ మద పాటల గండభూహు. పాటలము అంటే గులాబీ వర్ణం అండి. గులాబీ పువ్వులని సంస్కృత భాషలో పాటలి పుష్పాలని, గులాబీ వర్ణాలని పాటలి వర్ణం అని అంటాం అనమాట. పాటలి అనేది గులాబీ వర్ణాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ గండభూహు, గండములు అంటే చెక్కిళ్ళు, భూహు అంటే ఒక స్థానం, భూహు భువహ సువహ కూడా చెప్పుకున్నాం కదా. భూహు అంటే భూమి, భూమితో పోల్చుకున్నా సరే ఆవిడ అంతటా ఉంది కాబట్టి, లేదా ఒక ప్రాంతము స్థానము అని అనుకున్నట్లయితే ఆవిడ చెక్కిళ్ల స్థానం గండభూహు, ఆ చెక్కిళ్ల స్థానము ఎలా ఉందట, ఆ ఆనంద పారవశ్య దోలికలలోనే ఉన్న స్థితి కాబట్టి దానివల్ల ఆవిడ చెక్కిళ్ళు ఎరుపెక్కి ఉన్నాయట. అంటే సగుణ స్వరూపాన్ ద్వారానే ధ్యాన ప్రక్రియ అనేది మొదలు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి నిర్గుణ స్వరూపానికి చేరే ముందు ఇది అవసరమే. కాబట్టి ఇక్కడ రూపవర్ణనను కూడా చెబుతూ దాని వెనక కూడా తత్వాన్నే చెబుతున్నారన్నమాట. రక్తవర్ణం అన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం సూర్యచంద్ర గమనాల గురించి, అంటే సృష్టికి ఆధారమైన వర్ణం గురించి అక్కడ వచ్చింది. అలా ఆవిడ చెక్కిళ్ళు మద పాటల గండభూహు, ఆనంద పారవశ్యంలో ఉన్న తల్లి చెక్కిళ్ళు ఎర్రటి వర్ణంలో ఉన్నాయి, ఆ చెక్కిళ్ళ స్థానం అంతా అని చెప్తున్నారనమాట. అందుకనే స్త్రీ అలంకరణ వస్తువుల్లో భాగంగా చెక్కిళ్ళ అలంకరణ కూడా చెప్తారు కదా. అంటే ఎందుకు అలంకరణ విషయాలు తీసుకొస్తున్నామంటే స్త్రీకి సంబంధించిన అలంకరణ వస్తువులు ఏవైనా ఉన్నాయి, లేదా ఆ అలంకరణ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనది పేరుకి పితృస్వామ్య దేశం అయినా కూడా పాటించేదన్నీ కూడా స్త్రీశక్తికి సంబంధించినవే. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నారీ శక్తిని ఆ అమ్మవారి స్వరూపంగానే మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి ఆడవారికి చెప్పినటువంటి అలంకరణలన్నీ కూడా ఆ తల్లిని ప్రతిరూపంగా భావించే విధంగానే ఉన్నాయి. కాబట్టి హిందూ ధర్మంలో స్త్రీ అలంకరణకి ఉన్న ప్రాధాన్యత కేవలం బాహ్య సౌందర్యం కోసం కాదు, అందులో ఉన్న ఆంతరంగిక విషయాలని ఈ విధంగా గ్రహించవలసి ఉంటుంది. బాహ్యంగా అందంగా కనిపించడం అనేది శాశ్వతమైనది కాదు కదా. కానీ ఆ అలంకరణల ద్వారా వాటి ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నది స్త్రీ శక్తి స్వరూపం అనేది ఒకటైతే వాటి ద్వారా మనం గ్రహించవలసినది ఇవన్నీ. కాబట్టి వాటి వెనక కూడా శాస్త్రీయపరమైనటువంటి రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి మన ధర్మంలో చెప్పబడినటువంటి వీటన్నిటినీ ప్రతి ఒక్క స్త్రీ పాటిస్తూ తర్వాతి తరాలకు కూడా అందించవలసిన బాధ్యత ఆడవారిగా మనందరిపైన ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. కొత్త పోకడలు ఏమంటారు, విదేశీ పోకడలు అనేవి కొంతవరకు తీసుకోండే తప్ప వాటికే పూర్తిగా పరిమితం అవ్వద్దు. అవి మాత్రం స్వీకరించి వీటిని వెనక పడేయకూడదు. వీటిని వెనక పడేసాము అంటే మన సంప్రదాయాలను వెనక పడేస్తున్నామంటే మన శాస్త్రాలను మనమే తొక్కేస్తున్నాం. వాటిని మనం గ్రహించే పరిస్థితి ఎప్పటికీ రాదు. ఎప్పుడు సంప్రదాయాలను పాటించగలుగుతామో అప్పుడు శాస్త్రాల గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది, తద్వారా సాధనకి ఉపయోగపడుతుంది. అందువల్ల ఇవి కూడా మనం గ్రహించవచ్చు. ఆ విధంగా మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు, తర్వాత చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ. చందన ద్రవ దిగ్ధాంగి, చందన ద్రవము అంటే చందనము అంటే గంధము, సుగంధ ద్రవ్యములు అని అనుకుందాం.
సుగంధ ద్రవ్య రసములలో ఆవిడ తనువంతా తడిచిపోయి ఉందట. అంటే మనకు తెలిసినది ఏంటి? కుండలిని శక్తి అంతా కూడా సహస్రారానికి చేరిద్ది అనేది తెలిసిందే. సహస్రారం నుంచే ఆ శక్తి మన 72,000 నాడుల్లోనూ ప్రసరించి శరీరం అంతా కూడా ఉంటుంది అనేది మనకు అర్థమైన విషయమే. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. చందన ద్రవం అంటే ఒకటి, మనం పూజా ఆరాధనల్లో భాగంగా చందనాన్ని సమర్పిస్తాం తల్లికి. ఆ ఆరాధనకి చందనాన్ని వాడడం ఎందుకు అనే దానికి కూడా ఇవే తత్వపరమైన కారణాలే ఉంటాయి. మన ఉపాచారాలు ఏవైతే తల్లికి చేస్తామో, తల్లికో తండ్రికో ఎవరికైనా సరే పూజల విధానంలో ఏవైతే సమర్పణలు ఆచారాలు మనం చేస్తామో వాటి అన్నిటికీ వెనక కూడా తత్వం అనేది తప్పకుండా ఆచరణ కోసం పెట్టలేదు. వాటి వెనకాల తత్వాన్ని కూడా గ్రహించాలనే ఉద్దేశంలోనే వాళ్ళు పెడుతున్నారు పెద్దవాళ్ళందరూ, మునులు ఋషులు అందరూ. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు సహస్రార కమలంలో ఉన్నటువంటి ఆ అమృత రసం ఏదైతే ఉందో అది ఈ 72,000 నాడుల్లోనూ లేదా శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలలోనూ, కుండలినికి ఉన్నటువంటి షట్చక్రాలలోనూ ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఇక్కడ చందన ద్రవంగా మేనంతా ఉంది అంటే కుండలినిలో ఉన్న 6 చక్రాలలో ఉన్న అన్ని శక్తి స్వరూపాలు ఆ రసం నుంచి ఏర్పడినవే, ఆ అమృత రసం నుండి ఏర్పడినవే. కాబట్టి అలా చందన ద్రవ దిగ్ధాంగి అని అర్థం చేసుకోవచ్చట. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఇందాక నిత్య యౌవన, మదశాలిని, మదఘూర్ణిత రక్తాక్షి, ఈ స్థితులన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? పూర్తిగా ఎవరైతే జ్ఞానవంతులే అవిద్యని తొలగించుకొని విద్య ద్వారా, ఆ సాధన ద్వారా ఆ స్థితిని వారు చేరుకున్నారో అక్కడ ఉన్నటువంటి జ్ఞానామృతం ఏదైతే ఉందో ఆ జ్ఞానామృతమే అంతటా ప్రసరించి ఉంది. ఆ జ్ఞానామృతం వల్లే ఈ సాధన సాధ్యమైంది అని చెప్పడం కోసం కూడా, అంటే ఆ జ్ఞానామృతమే చందనం లాగా, ఆ జ్ఞానామృతం ఒక చోటకే పరిమితం అవ్వకుండా చందన సువాసనలు, సుగంధ పరిమళాలు అంటాం కదా, చందన సువాసనలు ఎలా అయితే అంతటా వ్యాపిస్తాయో కొద్దిపాటి మాత్రంలో ఉన్నప్పటికీ కూడా, ఆ విధంగా ఈ జ్ఞానామృత సుగంధాలు కూడా అంతటా వ్యాపించి ఉన్నాయి. మేనంతా అంటే సృష్టి అంతా కూడా అవే వ్యాపించి ఉన్నాయి. ఆవిడ శక్తి, జ్ఞానమయమైనటువంటి ఆ తల్లి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యొక్క సుగంధ పరిమళాలు చందన పరిమళాల వలె అంతటా వ్యాపించి ఉన్నాయి అనే భావాన్ని కూడా మనం ఇక్కడ స్వీకరించవలసి ఉంటుంది. తర్వాత చాంపేయ కుసుమ ప్రియ, మనకి కదంబ కుసుమ ప్రియ, ఇలా చాలాసార్లు కుసుమ ప్రియ అని వస్తూనే ఉంది. కాబట్టి కుసుమ ప్రియ అనగానే మనలాంటి భావనలు ఉన్నవారు, అంటే కేవలం పూజార్చనలే మనకి తెలుసు కాబట్టి అవే మనం నిత్యం చేస్తూ వాటి వల్లే అంతా జరుగుతుందన్న భావనలో ఉంటాం. కాబట్టి మనం నమ్మేది ఏంటి అంటే, ఏ పువ్వులైతే చెప్పారో ఆ పువ్వులతో తీసేస్తే చాలు, అర్చన చేసేస్తే చాలు, ఫలితం వస్తుంది అని ఒక భావనలో మనందరం ఉంటాం. అది పక్కన పెట్టేస్తే ఆ సేవ కూడా ఏదో ఒక విధంగా అది చేస్తున్నాం కాబట్టి అది కూడా మంచిదే అనుకుంటే, ఇక్కడ కుసుమము అన్నప్పుడు, కుసుమము అంటే పుష్పము, పుష్పము లేదా పువ్వు అది వికసించినప్పుడు మాత్రమే అందం. మొగ్గగా ఉన్నప్పుడు దేనికి అందం ఉండదు కదండి, అంత అందంగా కనిపించదు. వికసించినప్పుడే దాని యొక్క అందం పూర్తిగా వ్యక్తీకృతం అవుతుంది. మొగ్గగా ఉందంటే అవ్యక్తంగా ఉంది, పువ్వుగా వచ్చిందంటే పూర్తిగా వ్యక్తీకృతమైంది లేదా ప్రకటీకృతమైంది. ఆ వికసన శక్తి ఏదైతే ఉందో దాన్ని తెలపడానికి కుసుమములు అన్న పదం, అంటే తాత్వికంగా మనం బాహ్యంగా చేసే పూజలని పక్కన పెట్టేస్తే తాత్వికంగా చెప్పుకోవాలి అంటే కుసుమములు అని ఎక్కడ వచ్చినా సరే, ఏ దేవతారాధనలు వచ్చినా సరే, వికసించిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సూచనగానే ఇక్కడ కుసుమములు అన్న పదాన్ని వాడడం జరుగుతుందట. కాబట్టి కుసుమ ప్రియ ఎప్పుడు కూడా మన మనోవికాసమే కదా ఆ తల్లి కావాల్సింది, లేకపోతే అంధకారంలో ఉండిపోతాం. ఆ అంధకారంలో లేకుండా మనోవికాసం జరిగింది. ఎప్పుడైతే మనోవికాసం జరిగి నిజమైన ఆ శక్తిని తెలుసుకున్నామో, అర్థం చేసుకున్నామో, ఆ జ్ఞానాన్నంతా, ఏ జ్ఞాన వికాసం అయితే మనోవికాసం అయితే జరిగిందో దాన్నంతా కూడా తల్లికి సమర్పించి తద్వారా ఆ తల్లి అనుగ్రహం పొందాలి అని మనం కదంబ కుసుమ ప్రియాలో కూడా అర్థం చేసుకున్నాం. అదే భావనని ఇక్కడ కూడా మనం స్వీకరించాలన్నమాట. అది ఒకటి వికసించవలసిన, అంటే కుసుమము అంటే చెప్పాం కదా, జ్ఞానము వికాసము ఈ రెండూ కూడా. జ్ఞానాన్ని వికాసాన్ని మనం ఏదైతే పొందామో జ్ఞానం అది ఆ తల్లి ప్రసాదమే, వరమే. కాబట్టి అది ఆవిడకి సమర్పించటం, దాన్ని అప్పుడు అంటే తల్లి ఈ జ్ఞానం నాకు వచ్చిందంటే అది నీ వల్లే, ఇది నేను చెయ్యగలిగానంటే అది నీ వల్లే,
ఇక్కడేవో మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని కాదు, ఆ శక్తి సామర్థ్యాల్లో ఉన్నది కూడా అదే కదా. మనకి మనకి దేహదారుఢ్యం వల్ల ఒకరెవరైనా సరే ఇప్పుడు స్పోర్ట్స్ లో ఉండటంతో లేదా వాళ్ళకున్న టెక్నిక్స్ తో కొన్నిట్లో అచీవ్ చేస్తారు, మెడల్స్ వస్తాయి. ఆ దేహదారుడము లేదా ఆ టెక్నిక్స్ వాళ్ళకు వచ్చాయంటే వాటిలో ఉన్నది కూడా ఈ శక్తి స్వరూపమే. కాబట్టి ఏదైనా సరే తన వల్ల సాధ్యమైనది అన్న భావన ఇది ఎప్పుడు కూడా మనిషిని ఒద్దికగా ఉంచుతుంది. నేను చేయగలగాను అన్నది అహంకారపూరితమైన భావాన్ని కలిగించవచ్చు. తల్లి వల్ల చేయగలను సమర్పణ భావన అనేది మనిషిలో అలవడాలి అంటే, ఒకటి నువ్వు చేశావు అని మనల్ని పొగిడినా సరే ఆ తల్లి వల్ల సాధ్యమైందని, లేదా దానికి సహకరించిన గురువులు ఇంకెవరైనా ఉండుంటే వారందరి వల్ల సాధ్యమైన సమర్పణ భావన లేదంటే కృతజ్ఞతా భావన మనిషిలో అలవడడం కోసం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. వారి యందు ప్రీతి కలిగి ఉంటుంది అంటే అటువంటి స్వభావం అందరూ అలవర్చుకోవాలి. ఎవరైతే వారి జ్ఞానాన్ని ఇంకా ఇంకా వికసింప చేసుకోవాలనుకున్నారో, తద్వారా ఆ శక్తిని గ్రహించాలనుకున్నారో వారి ఆరాధనలను పూజనలను ఎప్పుడు స్వీకరిస్తుంది, వారి యందు ప్రీతి కలిగి ఉంటుంది అనేది చాంపేయ కుసుమప్రియ. ఇక సామాన్యంగా అంటే మనం చంపక శోక పున్నాగ అన్నప్పుడు కూడా చంప పుష్పములు అంటే సంపెంగ పూలు అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ చాంపేయ కుసుమాలు అంటే బంగారు వర్ణంలో ఉన్నటువంటి పువ్వులు అని అర్థం అటండి. అంటే సంపంగి పూల్లో రకాలు ఉంటాయి కదా, బంగారు వర్ణంలో ఉన్నటువంటి పూలు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులతో ఆరాధించిన గురించి ఒకటి చెప్పారని అనుకుంటే, సామాన్య అర్థం చాలు మాకు అని అనుకునే వారు ఎవరైనా ఉండుంటే వారు అక్కడతో ఆపుకుంటే, ఆ బంగారు వర్ణం దేనికి ఉంటుందండి? బంగారపు ఛాయ ఎలా ఉంటుంది? అది కూడా ఒక తేజస్సే కదా. జ్ఞానం పొందటం వల్ల అంటే వికసనం జరగటం వల్ల వచ్చిన తేజస్సు ఏదైతే ఉందో తద్వారా గ్రహించగలిగినటువంటి స్థితి శక్తి ఆవిడ అని చెప్పడానికే చాంపేయ కుసుమ ప్రియ. ఇది మనం ఇక్కడ గ్రహించవలసిన భావం. తర్వాత కుశల కోమలాకార కురుకుల్ల కులేశ్వరి కుల కుండాలయ కౌల మార్గ తత్పర. కుశల కోమలకార కురుకుల్ల కులేశ్వరి. కుశలము అనగానే సామాన్యంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటి? అందరూ కుశలంగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటాం కదా, బాగున్నారా అని అడగడానికి స్వచ్ఛమైన తెలుగు పదం కుశలం. ఇప్పుడు మనం స్వచ్ఛమైన తెలుగు వాడుకోవడం మానేసాం కాబట్టి అవి అందరికీ తెలియకపోవచ్చేమో, పాత తరం వాళ్ళకైతే తెలుస్తాయి. ఉత్తరాలు రాయడం బాగా అలవాటు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ బాగా తెలిసే అవకాశం ఉంది. ఈ తరం వాళ్ళు అంటే నా వయస్కులు ఉన్న వాళ్ళు, నా తర్వాత తరం వాళ్ళకు అంతగా దాంతో అంటే విన్నట్టు అనిపించినప్పటికీ భావం అంతగా తెలియకపోయి ఉండవచ్చు. కాబట్టి కుశలము అన్నప్పుడు క్షేమము అనే ఒక అర్థం తీసుకుంటే, క్షేమం అనేది ఎప్పుడు కలుగుతుందండి? క్షేమము అన్న దానికి డెఫినేషన్ ఎలా తీసుకుంటామంటే ఏదో ఒక్క విషయంలో కాదు. క్షేమం అంటే అన్ని విధాలుగా మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఎటువంటి ఆటంకాలు లేకపోవడం, ఏ ఇబ్బందులు. ఇప్పుడు కుశలమేనా అంతా అని అడిగితే అంటే ఏంటి? మీ దగ్గర మీ వాతావరణ పరిస్థితుల ప్రకారము మీ శరీరం మీ ఆరోగ్యము ఏమంటారు ఆందోళనలు ఇవేమీ లేకుండా అన్ని విధాలుగా బాగుంటేనే కుశలమా అన్న ప్రశ్నకు సమాధానం సరిగ్గా వస్తుంది. లేదా కుశలమేనా అని అడిగినప్పటికీ కూడా ఏదైనా బాధ ఉంటే అదే చెప్పుకుంటాం కదా, లేదు ఈ మధ్య కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి, లేదా ఆరోగ్యం బాగుండట్లేదు, లేదంటే ప్రస్తుతం మేము ఉన్న ప్రాంతంలో వాతావరణం బాగాలేదు, మాకు ఏవో కరువు కాటకాలు వచ్చాయనో, లేకపోతే తుఫాను హెచ్చరికలు ఉన్నాయనో, ఇలాంటివి ఏ ఉన్నా సరే అవన్నీ సమస్యలే. ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉన్న స్థితి కుశలమైనటువంటి స్థితి. అలా ఉండగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ ఉన్న శక్తి స్వరూపం ఆవిడే అని తెలుసుకున్నప్పుడు. అంటే వీటన్నిట్లో ఇవన్నీ అధిగమించితే ఉన్నతంగా ఉన్న ఆనందమయ స్థితి ఏదైతే ఉందో, నిజంగా కుశలమైన స్థితి ఏది ఉందో అది ఆవిడ అని చెప్పడానికి, ఇవేమీ లేనటువంటిది అని చెప్పడానికి కుశల అన్నది స్వీకరించవచ్చు. అది ఒక రకంగా అయితే, ఇంకొకటి ఏంటంటే కౌశలము కౌశల్యము అని వింటూ ఉంటాం. మన భగవద్గీతలో కూడా చదువుకున్నప్పుడు తెలుస్తుంది. కౌశల్యము అంటే నేర్పరితనము, నైపుణ్యం అటండి. నైపుణ్యము ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు పని చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేసే విధానం వేరు, దానిలో ఆ పని చేస్తున్న వ్యక్తులు వారి నైపుణ్యాన్ని జోడించి పొందే ఫలితం. ఇప్పుడు అంటే మంద స్వభావులు అనుకోండి, ఎవరే చెప్తే అది అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే కొంచెం మంచి తెలివి ఉన్నవారు అనుకోండి, షార్ప్ మైండెడ్ అంటాం కదా, వారు ఆ పనిని ఇంకాస్త బాగా ఎలా చేయవచ్చు, ఇంకాస్త ఎలా షైన్ చేయొచ్చు ఆలోచించి చేస్తారు. అది వారి వారి నైపుణ్యాన్ని బట్టి ఇప్పుడు
కుమ్మరివాళ్ళు, కమ్మరివాళ్ళు, కంసాలులు వీళ్ళందరూ ఉన్నారు అంటే పని నేర్చుకున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన నియమానుసారంగా పని నేర్చుకుని ఉండొచ్చు. తరువాత వారి ప్రతిభను అక్కడికే పరిమితం చేయట్లేదు. వారి ప్రతిభా పాఠవాలను ఇంకా పెంచుకొని దానిలో కొత్త కొత్తవి ఇన్వెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కుండ చేసేవాడు కుండ మాత్రమే, మట్టి కుండ మాత్రమే చేయడానికి పనిలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఒకప్పుడు ఈ కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి అని అనిపించినా ఇప్పుడు వారు ఆ కళల్లో నేత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, వీరందరూ వారి వారి కళలలో వారి ప్రతిభను చూపించుకుంటూ కొత్త కొత్తవి కనిపెడుతూ లేదా సులువైనవి కనిపెడుతూ కూడా మంచి ప్రసిద్ధి చెందుతున్న వారు చాలా మందిని మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో అది చాలా మంచి పరిణామంగా మనం భావించవలసి. ఇవన్నీ కూడా వారికి మాత్రమే. ఇప్పుడు అదే పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అంతే కదండి, వేలల్లో ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్సే ఉన్నారు అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద? చాలా మంది ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వారి వారి నైపుణ్యాలకు గొప్ప స్థాయిలో ఉన్న వాళ్లే సుందర్ పిచాయ్ లాంటి వారు, వీరందరూ అనమాట. అక్కడ వారికి ఉన్న ప్రతిభ, నైపుణ్యము ప్రత్యేకమైనది, గొప్పది కాబట్టి వాళ్ళు ఇంకాస్త ఉన్నతంగా ఉన్నారు. వీరు ఉన్నప్పటికీ కూడా వీరికంటే ఉన్నతమైన స్థితి వారికి వచ్చింది వారి వారి నైపుణ్యాల వల్ల. కాబట్టి నైపుణ్యము, నేర్పరితనము ఎవరికైతే ఉంటుందో వారు పొందగలిగిన స్థితిని కుశల అన్నమాట. ఎందుకంటే మనందరం కర్మజీవులం, కర్మలు చేయక తప్పదు. కానీ కర్మ ఫలితాలు పొందకుండా ఉండగలిగినప్పుడు మాత్రమే ముక్తి సాధించగలుగుతాం. కర్మ ఫలితం అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ కర్మ శరీరాన్ని పొందాము అంటే పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలను పొందటం వల్లే. అది పుణ్యమా పాపమా, ఏది ఎక్కువ దేని పళ్ళు తక్కువ అనేది మనకు తెలియదు. కానీ అవి ఉండడం వల్ల, ఆ ఫలితాలు అనేవి ఉండడం వల్లే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ కర్మ శరీరాన్ని పొంది ఆ కర్మ ఫలితాలన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. కానీ వీటిని ఎప్పుడు కూడా శూన్యం చేసుకోగలిగిన వాడి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంచిని ఖాళీ చేయాలి అని చెప్పేసి. అంటే ఈ కర్మ ఫలితాలన్నిటినీ మోసే బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచాలట. ఎందుకంటే ఇది అసలు ఇక్కడ ఏది శాశ్వతం కానప్పుడు దీని వల్ల నాకు కావాలి, ఇది నాదే అని అనుకుంటాను చూడు. ఇప్పుడు పిల్లలు తెలియక కనిపించిన ప్రతి వస్తువు వాళ్ళకి కావాలని వేసేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళకి ఉపయోగపడేది కాదు, అవసరమైంది కాదు, వారిది అంతకంటే కాదు. అయినా సరే వారికి నచ్చడం వల్ల వాళ్ళ సంచిలో నింపేసుకుని తిరుగుతూ ఉంటారు. లేదా వాళ్ళ బాక్స్ లో ఏవో ఒకటి ఉంటే ఇది నాకు కావాలని ఎక్కువ వస్తువులు పెట్టేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రాపంచికంగా ఉన్న జీవులం మనందరం చేసేది కూడా అదే అనమాట. అనవసరమైన విషయాలు ఇవన్నిటినీ కూడా మన సంచుల్లో నింపుకొని ఇంకా మన కర్మల్ని పెంచుకుంటున్నాం. కాబట్టి అలా ఉండకుండా ఎవరైతే నైపుణ్యంగా కర్మల్ని అనుసరిస్తారో, ఎందుకంటే కర్మ చేయకుండా ఉండడానికి కుదరదు. కర్మ శరీరాన్ని పొందిన వాడికి ఆధారం కర్మ మాత్రమే, వాడు చేయగలిగింది ఒక్కటే. కానీ జనుకున్న వారికి కర్మ ఫలం అంటకూడదు. ఎలా అయితే తామరాకు మీద నీటి బొట్టు ఉంటుందో, తామరాకు మీద ఉన్నప్పటికీ అంటకుండా అలా ఉండగలిగినప్పుడు మాత్రమే, కర్మ ఫలితాలను మనం పొందకుండా ఉన్నప్పుడు మాత్రమే ముక్తి సాధన సాధ్యపడుతుంది. కాబట్టి అటువంటి వారు చేయవలసిన, అంటే అలా అంటకుండా ఉండడానికి ఉండవలసిన దాన్నే ఇక్కడ వాళ్ళ ప్రతిభని, నైపుణ్యం అని చెప్తున్నారు. ఆ నైపుణ్యము, నేర్పరితనాన్ని సూచించేదే కుశల అన్నమాట. ఇప్పుడు కొన్ని కూరగాయలు మనం కట్ చేయవలసి వచ్చినప్పుడు వాటికి ఉన్నటువంటి జిగురో ఇంకేదో మన వేళ్లకు కూడా అంటేసుకుని మరకలు పడిపోతాయి, మాసిపోతూ ఉంటాయి. వాటికి మనం పరిష్కారంగా ఏం చేసుకుంటాం, వాటికి ముందే ఏవైనా నూనె అప్లై చేసుకోవడము, పసుపు అప్లై చేసుకోవడం, ఇలాంటివి కొన్ని పరిష్కార మార్గాలు చూసుకొని అవి మనకు అంటకుండా చూసుకుంటాం. ఆ జిగురు, మరకలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అంటకుండా చేసుకుంటాం. ఎలా అయితే అవి అంటకుండా ఉండడానికి ముందు ఈ లేపనాలు, అలాగే జ్ఞానం అనే లేపనాన్ని మనం ఎప్పుడూ పెట్టుకొని కర్మ ఫలితాలని పొందకుండా ఏదైనా సరే, మనకి అందరికీ అలవాటు చేసేది ఏంటండి, సర్వం కృష్ణార్పణమస్తు అని అనమంటారు. అంటే ఏది మనది కాదు, ఇది నేనే చేయగలిగాను, నా చేత చేయబడింది, ఇది నేను చేశాను అన్న ఆలోచన ఎప్పుడు ఎవరికి రాకూడదు. ఇది నేనే సాధించాను, ఇది నాది, ఇది నా వల్ల జరిగింది, ఇది ఏది తీసుకోకూడదు. సద్భావన అనేది మనిషిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇది చేయడానికి గల కారణం, జరగడానికి గల కారణం వారికి స్ఫురిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే సదాలోచన, సద్భావన కలిగి ఉంటే తప్పకుండా అది జరగడానికి వెనక ఉన్న కర్తని గ్రహించగలుగుతారు. ఆ శక్తి వల్ల అది జరిగింది తప్ప నా ప్రమేయం ఎంత ఉంది అనే స్ఫురణ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇది నా వల్లే జరిగింది అన్న దీంతో వాళ్ళు ఎప్పటికీ ఉండిపోరు అన్నమాట. వాళ్ళకి తెలుసు
అందువల్ల వాళ్ళు ఎప్పుడు అర్పణే చేసేస్తారు, వారు పెట్టుకోరు. వారు వాళ్ళ సంచిని నింపుకోవాలని అనుకోవట్లేదు. కాబట్టి మనందరం కూడా అటువంటి స్థితి అదే అలవాట్లని చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మీడియా ఎక్కువైపోయిన తర్వాత, సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ప్రతి ఒక్కటి చూపించుకోవడం జనాలకి చాలా అలవాటైపోయింది. చాలా చాలా అలవాటైపోయింది. ఎంతంటే చేసేది కొంత అయినా సరే దాన్ని ఎక్కువ ఎక్కువ చేసి చూపించుకుంటున్నారు. దానివల్ల కూడా మళ్ళీ పొందుతున్నామండి. ఇప్పుడు చాలా మంది దాన ధర్మం చేస్తుంటారు. అందరికి చూపించి నేను వాళ్ళ ₹1,00,000 వీళ్ళకి ధర్మంగా ఇచ్చాను, లేకపోతే ఈ వాహనాలు కొని వాళ్ళకి ఇచ్చాను, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటారు. ఉపయోగం ఏముందండి? కొంతమంది వాళ్ళ పేర్లు గుద్దేసి అందరికీ చూపించేటట్టు దాత అని చెప్పేసి దాతల పేర్లు రాయించేసి ఇచ్చేస్తూ ఉంటారు. అవి అవసరం లేదటండి. అది అది కూడా మనం తిరిగి తీసుకోవడం. మనం చేస్తుంది మంచి పనే. మంచి పని చేస్తున్నప్పుడు ఎవరి మెప్పు కోసం చేయాలి? ఆ ఎవరి మెప్పు మనకు అవసరం లేదు. మనకు మెప్పు కావాలంటే ఆ తల్లి మెప్పు కావాలి. ఆ తల్లికి నువ్వు మన పేరు స్టాంప్ వేస్తేనే తల్లికి తెలుస్తుందా? మన పేరు మనం పెట్టుకున్నదండి. ఆ తల్లికి ఆవిడే మనలో ఉంది కూడా. ఆ పరశక్తికి మనలో ఉంది కూడా ఆవిడే. నా స్వరూపమే నా బిడ్డ మన పేరు చెప్తేనే అక్కడ రిజిస్టర్ లో టిక్ చేసుకునే అవసరం ఆ తల్లికి లేదు. కాబట్టి చేస్తున్నవి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, దాన ధర్మాలు అవ్వచ్చు, ఇవేవి కూడా అందరికీ చెప్పి చూపించి ఎప్పటికీ నిలబడే విధంగా అందరికీ తెలిసే విధంగా చేయవలసిన అవసరం లేదు. మనం మానసికంగా సంతృప్తి చెందామా, లేదా మనం చేసిన దానం వల్ల ఎదుటివారు ఉపయోగించుకోగలిగారా, ఇంతవరకే. ఇప్పుడు మనం చూపించుకోవడానికి చేసి అసలు అది వాళ్ళకి నిరుపయోగం అయిపోయింది అయితే ఫలితం ఏముంటుందండి? దానికి ఫలితమే ఉండదు అసలు. అటువంటి ఫలమే లేని దాన్ని చేసి చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదైనా చేస్తే ఫలాపేక్ష లేకుండా చేయండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీతలో ఎందుకు చెప్పాడు కృష్ణ భగవానుడు? కర్మ మాత్రమే చెయ్యి, ఫలితాన్ని ఆశించద్దు అంటే మనం ఆశించినదే ఫలితం అవ్వవలసిన అవసరం లేదు, అదే పొందవలసిన అవసరం లేదు. ఆ కర్మల వల్ల మనకి అవసరమైంది ఏదో అదే ఆ శక్తి మనకు ప్రసాదిస్తుందని ముందు నామాల్లో కూడా మనం అదే గ్రహించాం. మనం పొందింది మనం అడిగింది కాదు, లేకపోతే ఆ తల్లి మనకు ద్రోహం చేసినట్టు కాదు. దాని ద్వారా మనం ఏది పొందాలో, మనకేది ఉపయోగమో అవసరం. ఇప్పుడే కదా చెప్పుకున్నాం, ఆకలితో ఉన్నవాడికి నువ్వు ఇవ్వవలసింది పట్టెడు అన్నం, ఒక్క ముద్ద ఆహారం పెడితే చాలు. వాడు సంతోషంగా మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. వాడి చేతిలో నువ్వు డబ్బులు కట్టకూడదు, ఎందుకంటే వాడి చుట్టుపక్కల ఇంకేమీ లేదు అనుకుందాం. ఒక వ్యక్తి విపరీతమైన ఆకలితో ఉన్నాడు, వాడి చుట్టుపక్కల ఎటువంటి కొట్లు గాని ఏమీ లేవు, ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు వాడికి దాహం వేస్తున్న వాడికి దాహం తీర్చాలి, మంచినీళ్ళు ఇచ్చి, లేదా భోజనం పెట్టాలి ఆకలితో ఉంటే గనక. ఇవేవి కాకుండా వాడి చేతిలో నువ్వు ఆభరణాలు, మణిమాణిక్యాలు, రత్నాలు, డబ్బులు పెడితే వాడికి ఏం ఉపయోగం అండి? అవి చాటకంటే విలువైనవి అని మనం అనుకుంటున్నాం, కానీ వాడికి అక్కడ అవసరం అది లేదు కదా. అలాగే మనం ఉన్న పరిస్థితులను బట్టి మనకి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం ఆ తల్లి స్వభావం. కాబట్టి మనం ఒకటి చేసి దానికి ప్రతిఫలంగా నాకు ఇది కావాలి అని చెప్పి ఎప్పుడూ కోరకూడదు. అందుకే దేవతారాధనలు, దేవతా పూజలు చేసినా ఇది తీరాలి, మా ఇంట్లో ఇది జరగాలి, నా బిడ్డ పెళ్లి కావాలనో, లేకపోతే మా పిల్లలు ఎగ్జామ్లో పాస్ అవ్వాలనో, మంచి ఉద్యోగం రావాలనో, లేకపోతే ఇంకేదో నాకు కావాలను, మేము పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలను, ఇలాంటివన్నీ అడగనవసరం లేదండి. అవి నిజంగా మనకు కావాలి అంటే అవే వస్తాయి. లేదంటే మనం ఎంత అడిగినా కూడా రావు, ఉపయోగం కూడా లేదు. వచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, వారికి అది లింక్ అయిపోయి వాళ్ళు చెప్తారు, మేము ఇది చేయడం వల్ల మాకు ఇది జరిగింది, మీరు చెయ్యండి అని. అది వారికి జరిగిందని మనకు జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి అది ఇలా అనుభవించే ప్రాప్తి వాళ్ళకు ఉంది, లేకపోతే వాళ్ళకి దాంతో అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి అది దక్కుతుంది. మనకి దాని అవసరం ఉందో లేదో, ఆ అనుభవం మన కర్మ ఫలాల్లో ఉందో లేదో తెలియదే, మరి మనకెలా వస్తుంది? వాళ్ళకి ఇచ్చిందే మనకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది చేస్తే మాకు జరిగింది కాబట్టి మీరు చెయ్యండి అని చెప్తారు చాలా మంది. అవి కూడా అందరికీ ప్రతిఫలించాల్సిన అవసరం లేదండి. జరగచ్చు, ఇంకొక నలుగురు కూడా జరగచ్చేమో, కానీ అందరికీ జరగవలసిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఉండవలసినది శ్రద్ధ, భక్తి. ఆ రెండింటినే సమర్పించమంటున్నాం, అవే ఉంచుకోవద్దు. శ్రద్ధలు, భక్తి, మనం పొందిన జ్ఞానాన్ని కూడా తల్లికి సమర్పించమంటున్నప్పుడు ఇంక మనకేం కావాలి? అవే ఆ తల్లికి సమర్పిస్తేనే ఆ తల్లి ప్రీతి చెందుతుందనే కదా చాంపేయ కుసుమప్రియ అన్న, కదంబ కుసుమప్రియ అన్న మనం అర్థం చేసుకుంది. మన పొందిన జ్ఞానాన్ని, దానిలో ఉన్న శక్తి స్వరూపం ఆవిడే అని తెలుసుకుని నీ వల్లే ఇది పొందగలిగానమ్మా అని మళ్ళీ తల్లికే సమర్పించమన్నప్పుడు ఇంకా మనం ఏదో ఇక్కడ ప్రాపంచికంగా ఏదో సాధించి ఇది నా గొప్పతనం అని కాలరేగలేసుకోవడంలో, లేకపోతే నలుగురికి ఫోటోలు తీసుకొని చూపించుకోవడంలో, వీడియోలు తీసుకొని చూపించుకోవడంలో ఉపయోగం ఏముంది? ఏమీ లేదండి, పూర్తిగా నిరుపయోగం. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి రజోగుణ స్వభావాలు అంతే.
మనిషికి కావలసినది అంటే ప్రతి మనిషిలోనూ ఇవి అన్ని ఉంటాయి సార్. సత్వరజకి కూడా రజోతమ గుణాలని తగ్గించుకుంటూ సాత్విక స్వభావాన్ని లక్షణాన్ని ఎంత ఎక్కువగా మనం పెంపొందించుకుంటూ ఉంటామో, ఆ స్వభావాన్ని ఎంత పెంచుకుంటూ వెళ్తూ ఉంటామో అప్పుడే ఈ సాధన మనకి సాధ్యపడుతుంది, ఈ యోచన సాధ్యపడుతుంది, ఈ ఆలోచన ఈ మార్గం అనేది మనకి తారసపడుతుంది. ఎంతసేపటికి రజోగుణం వైపు తమో గుణం వైపు వెనక్కే వెళ్తాము అంటే గమ్యాన్ని చేరలేం కదండి. రజోగుణం తమో గుణంలోకి పోవడం అంటే దిగజారిపోవడం. కిందకి వెళ్ళేవాడు పైకి ఎప్పుడు ఎక్కాలి? వాడు 4 మెట్లు ఎక్కిన తర్వాత 5వ మెట్టు ఎక్కాలనుకోవాలి, కానీ మళ్ళీ ఒకసారి కిందకి వెళ్ళి చూసొస్తా అంటే వాడికి ఇంకెప్పటికీ ఏదో సామెత ఉంటుంది కదా, ఏదో హరికథలప్పుడు రెడ్డొచ్చే మొదలాయా అంటారట. అట్లాగా ఎవరొస్తే వారు మొదలు పెట్టుకోవడంలాగా మళ్ళీ ఎవరో పిలిచారని మళ్ళీ వెళ్ళొస్తాను, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళొస్తాను. మనకి మామూలుగా కూడా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తిరిగి వెనక్కి రావద్దని చెప్తారు చూడండి. ఇలాంటివే ఆ అలవాటు అనేది మనిషికి ఆ ఒక్క విషయంలోనే కాదు, జీవితంలో ఎప్పటికీ ఉండిపోవాలి. ఒకసారి ముందుకంటూ ప్రయాణం మొదలు పెట్టాక వెనక్కి రాకూడదు. అది ఆంతరంగిక ప్రయాణాలు అయినా సరే, మనం చూసుకున్న ప్రాపంచిక విషయాలతో పోలిక చెప్పుకున్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లే వ్యక్తి మళ్ళీ వెనుదిరిగి రావద్దు, ఆ పని పూర్తి చేసుకున్నాకే రావాలి, టక్కన మధ్యలో తిరిగి రావడం అపశకునం అని ఎలా భావిస్తున్నాము, ఆంతరంగిక ప్రయాణం ఒకసారి ఈ సాధన కోసం మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు సాధనలో మనిషి ముందుకే వెళ్ళాలనుకోవాలి, పై మెట్టే ఎక్కాలనుకోవాలి. ఎవరైనా అనుకుంటాం కదండి, ఒక పొజిషన్ వచ్చిన తర్వాత దానికంటే పై లెవెల్ కోసం ట్రై చేస్తాం, కానీ నెక్స్ట్ డిమోట్ అవ్వాలని ఎవరు అనుకోరు. స్టూడెంట్స్ అయినా సరే నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్ కి వెళ్ళాలనుకుంటాం, ఇంకా హయ్యర్ లెవెల్ కి వెళ్ళాలనుకుంటాం, నెక్స్ట్ లెవెల్ టెస్ట్లు రాయాలనుకుంటాం. ఎవరికైనా సరే, వృద్ధులకైనా సరే ఇప్పుడు అది అయిపోయింది. ఈ స్థాయి నుంచి పిల్లలు పుట్టారు, సంసారిక జీవితంలోకి వచ్చాక వాళ్ళని బాగా పెంచాలి, వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి. ఈ ఉన్నత స్థాయిలే కదా మనం వెతుకుతూ ఉన్నాము. వృద్ధులం అయిపోయాక ఇంక అయిపోయింది ఈ జీవితం, ఇక్కడి నుంచి ఇంకా మనం ఏదో కృష్ణారామ అనుకుంటూ బ్రతికేయాలి తప్ప ఇంక ఇవన్నీ వద్దు అని. ఇవన్నీ వెనకవి, ఇప్పుడు చేయాలనుకుంటున్నది ముందుది. కాబట్టి మళ్ళీ వెనుదిరిగి ప్రయాణం అక్కడ చేయొద్దు. ఆంతరంగిక ప్రయాణం అంతరాత్మ అర్థం చేయించడానికి ఆంతరంగిక ప్రయాణం చేయాలి, కానీ ఇలా వెనక్కి రావద్దు. అందుకోసం ఇక్కడ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, కుశల అన్నప్పుడు ఆ నైపుణ్యం, నేర్పరితనం ఎప్పుడైతే ఒకటి కావాలి అని అనుకుంటామో అది వెనక్కి ప్రయాణం చేయడం కిందకి పడిపోవడంతో సమానమవుతుంది. ఏదైనా సరే మనం చేస్తున్నది దాన్ని మనకి అంటకుండా మనం చూసుకోగలిగినప్పుడే కర్మ ఫలితాల నుండి విముక్తి పొందుతాము. కాబట్టి అప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి కుశల ఆ శక్తిని మనం గ్రహించగలుగుతాము. ఇది కుశల అన్న నామం ద్వారా మనం తెలుసుకోగలిగినది. తర్వాత అలాగే ఇంకొకటి ఏం చెప్తారు కుశలకి అంటే, ఆవిడ ఎంత నైపుణ్యం ఉన్నది, ఎందుకు ఆవిడని కుశల అన్నారు అంటే, ఇప్పుడు కుశల అంటే నైపుణ్యం అని గ్రహించాం కదా. మనం మన సాధనలో, ఒక సాధకుడు తన సాధనలో ఎలా అలాంటి కుశలత్వాన్ని చూపిస్తే ఆ తల్లిని గ్రహించగలడు అనేది ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇంకొకటి ఆవిడని కుశల అనడానికి ఏం చెప్తున్నారు అని అంటే, నైపుణ్యం ఒక పని చేసినప్పుడు వారు చూపించలే అది గొప్పదవుతుంది, అందరికీ తెలియబడుతుంది లేదా ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఈ జగన్ నిర్మాత కదా ఆవిడ, సృష్టి నిర్మాణం చేసినప్పుడు ఎంత నైపుణ్యం ఉంటే ఈ సృష్టినంతా ఆవిడ ఏర్పరిచింది. మనుషులు ఇలా ఉండాలని, స్త్రీ ఇలా, పురుషుడు ఇలా అని, జంతువులు ఇలా అని, వాటికి ప్రత్యేక రూపాలు, రంగులు, అలవాట్లు, ఏవో ఎన్నో స్వభావాలు, వృక్షాలు, జంతురాశి, లేదంటే మనకున్న దేవతలు, పంచభూతాలను చెప్పుకున్నాం కదా, అన్ని అగ్ని వాయు దేవతలు, వారి లక్షణాలు, వారు మనకి ఎలా ఉపయోగపడతారు, వారు మనకేం చేస్తారు, ఇదంతా కూడా ఈ నిర్మాణం అంతా ఎవరు చేసింది? జగన్మాతే కదా. మరి మనం చేసే ఏదో ఒక పనిలో నైపుణ్యం ఉంటేనే ఎంతో గొప్పగా ఉన్నప్పుడు ఆవిడ చేసిన ఈ సృష్టి నిర్మాణం ఇంత విభిన్నంగా ప్రతి ఒక్కటి ఇంత సృష్టిలో ఉన్న ఒకదానితో ఒకదానికి ఎక్కడ పోలిక ఉండదు. మనుషుల వరకే తీసుకున్న మనిషిని పోలిన మనుషులే ఉండరే. ఒకరి కంఠం ఇంకొకరి కంఠంతో మ్యాచ్ అవ్వదు, ఒకరి ఇష్టం ఇంకొకరి ఇష్టంతో మ్యాచ్ అవ్వదు, ఒక పనితీరు మ్యాచ్ అవ్వదు. కొన్ని జనితలుగా రావచ్చేమో, మొత్తం ఉండవు అక్కడ కూడా, వాళ్ళవి మళ్ళీ వేరే ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించినప్పటికీ కూడా కొంతవరకే వస్తాయి, మిగిలినవన్నీ వీళ్ళకి సొంతంగా ఉంటాయి. అలా ప్రతి ఒక్క సృష్టి విభిన్నమైనదే. ఆవిడ చేసిన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి విభిన్నమైనది. అంటే ఎంత నైపుణ్యం ఆవిడలో ఉంటే ఇంత నిర్మాణం జరిగింది. అందువల్ల కూడా ఆవిడని కుశల అంటారట. జగన్ నిర్మాణ కౌశలత్వం ఉన్నది కాబట్టి నిలువెల్లా ఆవిడని కుశల అని అంటారట. ఇంకొకటి కుశల అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కుశలమేనా అని అడుగుతారు అని, ఆది వ్యాధి మరణ స్థితులేమీ లేనటువంటి
పరిస్థితి, ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేనటువంటి పరిస్థితి అనేది ఇంకొకటి. అలా ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లో పాజిటివ్ గా ఆలోచిస్తాం. అందుకే నెగిటివ్ థాట్స్ చేయొద్దు. మనం ఏది ఆలోచిస్తామో అదే బయటకు వస్తుంది అనేది ఒకటి సామెత ఉంది కదా. అందుకే శుభం పలకరా అంటూ ఉంటాం కదా. అది కూడా ఎందుకంటే ఇదే కుశల. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే సదాలోచన సద్భావన, ఇందాక అన్నాం, మంచి ఆలోచన లేదా సరైన ఆలోచన ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతారు. ఇది జరగదు అనుకుంటే చెయ్యాలన్న ఆసక్తి కూడా కలగదు కదా. జరుగుతుందన్న భావన ఉంటే కష్టపడతాం, ఎప్పటికైనా జరగచ్చన్న ఆశ ఉన్నా కష్టపడతాం. అసలు జరిగే ప్రసక్తే లేదు అని ముందే నిర్ధారించేసిన తర్వాత చేసి కష్టపడాల్సిన పని ఏంటి? కాబట్టి ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ థాట్స్ ఎప్పుడైతే ఉంటాయో నిజమైన దైవాన్ని గ్రహించగలిగిన వారు వారే అవుతారు. అది కూడా మనం కుశలాన నామం ద్వారా గ్రహించవచ్చు. అలాగే కోమలాకార, కోమలత్వము అంటే మృదు మధుర స్వభావం, మృదుత్వాన్ని సూచిస్తుంది కోమలాకారము అన్నప్పుడు. అమ్మవారు యవ్వనవతి అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ స్వభావంగా కోమలత్వాన్ని చెప్పారు అని మనం తీసుకోవచ్చు. కానీ మనకి కావాల్సింది రూపవర్ణన కాదు కాబట్టి తాత్విక పరమైన చింతన కలగాలి అంటే ఆ ఒక్క అర్థం సరిపోదు. కాబట్టి ఇక్కడ మధురము అన్నప్పుడు కూడా మళ్ళీ ఏంటండి, ఒక రకమైనటువంటి ఆనందమయ స్థితి, ఆనందం అనే కదా మధురము అంటే కూడా దానివల్ల కలిగేది కూడా ఆనందమే. కాబట్టి శుద్ధ సత్వ ఆనందమయం ఏదైతే ఉందో అది కోమలము అని చెబుతున్నారు. మృదు మధురము అన్నప్పుడు మృదువు అంటే శుద్ధమైనది, మధురమైనది అంటే ఆనందమైనది. శుద్ధ ఆనంద చైతన్య స్వరూపం ఎప్పుడు సత్వంగానే బోధపడుతుంది. రజోస్తమంలో అది బోధపడదు కదా. అది ఉన్న వాళ్ళకే అది అర్థం, ఆ సాధనలోకి వెళ్ళలేరు. కాబట్టి అక్కడ ఉండేది పూర్తిగా సాత్వికత మాత్రమే. కాబట్టి శుద్ధ సత్వ జ్ఞానమయ స్థితి లేదా జ్ఞానానందమయ స్థితి, శుద్ధ సత్వ జ్ఞానానందమయ స్థితి ఏదైతే ఉందో అది ఆవిడే. కేవలం కోమలత్వం అంటే ఆవిడ శరీరం కోమలంగా ఉంది, ఆవిడ మేను కోమలంగా ఉంది అని చెప్పుకోవడం కాకుండా అక్కడ ఉండవలసినటువంటి లక్షణం, మనం పెంపొందించుకోవాల్సిన లక్షణం అక్కడ ఉన్న తల్లికి ఉండే స్థితి శుద్ధ సత్వ గుణం ఆవిడ మాత్రం. ఎందుకంటే మనలో ఇందాక అనుకున్నట్టు సత్వంతో పాటు రజస్తమో గుణాలు కూడా తప్పకుండా ఉంటాయి. వాటిని కొడుతూ మనం ఎదగాలి, సాత్వికాన్ని పెంచుకోవాలి. అది పెంచుతున్నా కూడా మళ్ళీ అవరోధాలుగా ఇవి వస్తూ ఉండొచ్చు. కాబట్టి మనం పూర్తిగా వాటి నుంచి పక్కకి రాలేం. కానీ ఆవిడ దగ్గర ఏం ఉండవు, ఆవిడ దగ్గర కేవలం సాత్వికత మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ సాత్విక లక్షణ స్వభావాన్ని తెలపడానికి కోమలత్వాన్ని ఇక్కడ తీసుకున్నారు. అందువల్ల కోమలాకార అని చెప్తున్నారు అనమాట. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసినట్లయితే కురుకుల్ల కులేశ్వరి కులకుండాలయ కౌలమార్గ తత్పర సేవిత. ఈ నామాలన్నీ కూడా కుల అన్న దాంతో అనుసంధానం చేసి చెప్తున్నారు. కులము అన్నప్పుడు మనకి ముందు నామాల్లో కూడా కులాంగన కులాంతస్థ అన్నప్పుడు కులము దగ్గర ఏం తెలుసుకున్నాము? కుండలిని, ఈ షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ షట్చక్రాలన్నింటినీ కలుపుకొని ఉన్నది ఏదైతే ఉందో అది కులము అని అర్థం చేసుకున్నాం. అదే ఈడా పింగళ నాడిని కలుపుతూ ఉన్నది సుషుమ్నా నాడి అని, అందులో చిచ్చక్తి ఉంటుందని ఒకసారి గ్రహించాము. ఆ నాడం దీన్నే. అందువల్లే అంటే మనకి షట్చక్రాలు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్క చక్రాన్ని కూడా కమలాలతోనే పోలుస్తారు కదండి. ఇది అష్టదళ పద్మం అని, 12 ద్వాదశ దళ పద్మం అని, షోడశ దళ పద్మం అని, సహస్రదళ పద్మం, సహస్రారాన్ని చెప్తూ ఉంటారు. ఈ పద్మాలన్నిటినీ కలుపుతూ ఉన్న నాళం అంటే తామర తూడు అంటారా, ఆ నాడ ఏదైతే ఉందో అదే కులము. కులాంగన కులాంతస్థాలో కూడా ఆ కుండలిని ప్రసారం జరిగేటువంటిది ఏదైతే ఉందో అదే కులం అని మనం అక్కడ కూడా గ్రహించడానికి ప్రయత్నం చేశాం. కాబట్టి ఇక్కడ కూడా అదే తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కురుకుల్ల కులేశ్వరి అంటే అర్థమవుతుంది కులముకు ఈశ్వరి అని. అంటే ఈ కులం ఏదైతే ఇందాక నాడమని చెప్పుకున్నామో ప్రతి ఒక్క పద్మంలో రకరకాల శక్తులన్నీ ఉన్నప్పటికీ వీళ్ళందరికీ అధినాయక. అంటే ఇన్ని షట్చక్రాల్లో ఉన్నటువంటి దేవతా రూపాలు, శక్తి రూపాలు అన్నిటికీ నాయకురాలు ఆవిడ అని చెప్పడానికి కులేశ్వరి అనేది సులువుగా అర్థమవుతుంది. కురుకుల్ల అన్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, సుషుమ్నా నాడిలో ఉన్నటువంటి చిచ్చక్తి స్వరూపం, చిదేక రసరూపిణి, బిసతంతు తనీయసి, నామాలన్నీ కూడా ఆవిడవే. బిసతంతు తనీయసి, ఆ సన్నగా మెరుపు తీగలా ఉన్నది ఆవిడ అని అక్కడ చెప్పుకున్నాం.
తర్వాత చిదేక రసరూపిణి, ఆ చైతన్యం అనే రసం ఏదైతే ఉందో అదే ఆవిడ అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అది సూచిస్తుందండి. సుషుమ్నామృత రసం అని అంటారట. సుషుమ్న నాడిలో ఉన్నటువంటి ఆ ఏదైతే సారం ఉన్నదో ఆ సుషుమ్నామృత రసాన్ని కి నాయకురాలుగా ఉన్న ఆవిడ పేరు, ఆ శక్తి స్వరూపం పేరు కురుకుల్లా. ఎందుకంటే కుండలిని చెప్పుకున్నా, శ్రీచక్రం చెప్పుకున్నా, అన్ని ఆవరణంలో రకరకాల రూపాల్లో రకరకాల శక్తులు ఉంటారనే మనం అర్థం చేసుకున్నాం. ఒక్కొక్క శక్తి దేవతకి ఒక్కొక్క డ్యూటీ ఉంది. ఆవిడంతా వీళ్ళంతా ఆవిడ పరివారం అనుకుంటే ఊరికి అక్కడ పేర్లు చెప్పుకోవట్లేదు కదా, అక్కడంటూ వారికి ఒక పని నిర్దేశించబడి ఉంది, వారు ఆ పని చెయ్యాలి. అలాగే కురుకుల్లా అమ్మవారు ఎవరు అనంటే, కురుకుల్లా శక్తి స్వరూపం ఏంటి అని అన్నప్పుడు ఈ సుషుమ్నా నాడిలో ఉన్నటువంటి సుషుమ్నామృత రసాన్ని కావలాగా కాస్తూ ఉన్నటువంటి తల్లి కురుకుల్లా దేవతట. ఎవరైతే ముందు చెప్పుకున్నటువంటి మదఘూర్ణిత రక్తాక్షి, మదపాటల గండభూహు, చందనర దిగ్ధాంగి, ఇవన్నీ చాంపేయ కుష్మప్రియ అర్థం చేసుకున్నాం. కుశల నైపుణ్యంతో తమ కర్మఫలాలని పోగొట్టుకుంటారని చెబుతున్నాము. వారు ఎవరైతే సాధకులు ఉంటారో వారు ఆ తల్లిని చేరినప్పుడు ఆ తల్లి అక్కడ కురుకుల్లాగా ఉండి ఆ అమృతాన్ని వాళ్ళకి ప్రసాదిస్తుందట. అందుకని ఆ అమృత భాండాన్ని ఆవిడ నాయకురాలుగా ఉండి దాన్ని కాస్తూ ఉంటుంది అని, అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం అలా చెప్తారట. దీన్నే ఇంకా బాగా అర్థం అవ్వడానికి మనకి తల్లి అనగానే అమ్మవారు ఉండేది మణిద్వీపం అని, శ్రీమన్నగర నాయిక అన్నప్పుడు ఆ శ్రీమన్నగరం గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. మణిద్వీపమే శ్రీమన్నగరం అని అనుకున్నప్పుడు మణిద్వీపంలో చాలా గదులు ఉంటాయి కదండి. మనం చెప్పుకుంటూ ఉన్నాం, గ్రహాల దేవతలందరూ, నక్షత్రాలందరూ ఒక దగ్గర, రత్నరాసులందరూ ఒక దగ్గర, బ్రహ్మ పరివారం ఒక దగ్గర, ఇలా సకల దేవత పరివారాలందరూ ఒక్కొక్క ఆవరణలోనూ, లేకపోతే అంతే ఒక్కొక్క ఆవృతిలో ఆవరణలో. మణిద్వీపం మొత్తం 27 ఆవరణాలని చెప్పుకుంటే ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు అక్కడ ఒక దగ్గర ఆ బుద్ధిశాల, అహంకారశాల అని 2 శాలలు ఉంటాయట. ఆ శాల దగ్గర 3 బావులు ఉంటాయట. ఆ బావుల్లో ఒకటి విమర్శా బావేట. ఆ బావిలో ఈ సుషుమ్నామృతం ఉంటుందట. దానికి కావలాగా కురుకుల్లా అనే దేవత ఉంటుందట, మణిద్వీప పరంగా అర్థం చేసుకోవాలి అంటే. కానీ ఈ మణిద్వీపం అనగానే అమ్మవారు ఏదో లోకంలో ఈ మణిద్వీపం అనే పెద్దది ఉంది, ఆ ద్వీపంలో అమ్మవారు కొలువై ఉన్నారని అమ్మవారికి ఒక రూపం ఇచ్చేసి ఇదంతా ఆవిడ పరివారం అని, అంటే మనం ఒక రాజభవనాన్ని ఊహించుకున్నట్టుగా ఊహించుకోకుండా ఆ మణిద్వీపం మన శరీరంలోనే ఉంది. ఈ శరీరంలో ఉన్న మనం, ఎందుకంటే సుషుమ్నామృతం అని చెప్తున్నాం, సుషుమ్నా నాడి గురించి మాటిమాటికి చెప్పుకున్నాం, ప్రాణశక్తి గురించి ముందు క్లాసుల్లో చెప్పుకున్నాం, వ్యాహృతి దగ్గర కూడా. అట్లాంటప్పుడు ఎక్కడో మణిద్వీపాన్ని ఊహించటం అనేది అంటే ఇంకెప్పటికీ మనకి పరిణతి రాని స్థితి. మణిద్వీపం ఎక్కడో ఉంది, అక్కడ అమ్మవారి ఇలా అలంకరణ చేసుకుని ఉంది, ఆవిడ పరివారం ఇంత పరిచారికలు ఇంతమంది ఉన్నారు, ఈ దేవతలు చేసే సేవల వల్ల ఉపయోగం అనేది లేదు అనేది ముందు నుంచి అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మణిద్వీపంతో ఉదాహరణ అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి బావని, ఇదని, బావనో కాలువనో ఏది చెప్పినప్పటికీ కూడా అక్కడ దాన్ని ఆ రూపంలో గ్రహించద్దు. ఇక్కడ ఈ షట్చక్రాల ఆధారంగా తిరుగుతున్నటువంటి కుండలిని ఏదైతే ఉందో ఆ కులంతో ఉన్నటువంటి సుషుమ్నామృతాన్ని మనిషి గ్రహిస్తే వాళ్ళు చేరగలిగే స్థితి ఇది. ఇక్కడ మళ్ళీ మనం సహస్రారం దగ్గర కూడా ఏం చెప్పుకున్నాం, అమృత బిందు ఉంటుంది, బిందు రూపంలో ఉన్నది అమృతమయమై అమృత రసమే అని అనుకున్నాం. అదే శరీరం అంటే ఒక్కసారి సాధకుడు కుండలిని జాగృతం చేసుకుని తన ప్రయాణాన్ని ఈ కులము ద్వారా కొనసాగిస్తే ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రార మండలానికి చేరినప్పుడు ఇక్కడ వారికి అమృతపానం జరిగి ఆ అమృతపానంతో స్వేచ్ఛగా కుండలిని అంతా కూడా ఆంతరంగికంగా వాళ్ళు, అంటే ఒకసారి సహస్రారానికి చేరిన తర్వాత ఇంకా అయిపోయిందని కాదు, ఒకసారి సహస్రారానికి చేరిసి ఆ రుచి చూసిన వాళ్ళు స్వేచ్ఛగా మళ్ళీ మూలాధారానికి రాగలరట, మళ్ళీ వెంటనే తిరిగి ప్రయాణం చేసి సహస్రారాన్ని చేరుకోగలరంట. అలా స్వేచ్ఛగా వివరిస్తూ ఉంటారట. అందుకని ఆ శక్తి అంతా ప్రసరిస్తుంది అని మాటి మాటికి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ దాన్నే మనం గ్రహిద్దాం. ఆ కుండలిని శక్తి జాగృతం అవుతున్నప్పుడు ఈ కులము ద్వారా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ అమృత పానాన్ని ఎవరైతే ఆ స్థితికి చేరారో వారికి అక్కడ సుషుమ్నామృతాన్ని అందిస్తుంది అనేది ఆ తల్లి, కురుకుల్లా తల్లి అనేది గ్రహిద్దాం. ఆవిడే కులేశ్వరి ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఆవిడే కులేశ్వరి అనేది కూడా. కాబట్టి కులము అంటే ఈ షట్చక్రములను కలుపుకొని ఉన్న నాడం ఏదైతే ఉందో
అది అంటే వాటన్నిటినీ అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి నాడాన్ని కులము అని ఇక్కడ మనం గ్రహించాలి. దానికి నాయకురాలు ఆవిడ కాబట్టి. తర్వాత కుల కుండాలయ, ఇది పూర్తిగా కుండలిని గురించి మనకి చెప్తుంది. కుల కుండాలయ, కులకుండము అంటే మూలాధారమే కదండి అన్నిటికీ ముఖ్యము. కాబట్టి ఇది కులకుండాలయ అనేది సూచించేది మూలాధార చక్రం అంట. మూలాధార చక్రం దగ్గరే ముందు శక్తి కేంద్రీకృతం అయి ఉంటుంది కదా, ఆ తర్వాత అది కుండలిని జాగృతి చేసి పైకి తీసుకువెళ్తుంది. కాబట్టి కులకుండాలయ అనేది మూలాధారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. అది కులకుండాలయ దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత కౌల మార్గ తత్పర సేవిత, తత్పరులు. తత్పరులు అనేది మనం మామూలుగా వాడే పదం, కానీ దాని అర్థాన్ని కరెక్ట్ గా గ్రహించవలసి వస్తే అది ఎలాగా అంటే, పర అన్నప్పుడు శివపర అని నిన్న అమ్మవారి నామం తెలుసుకున్నప్పుడు చెప్పాం. తదేక దృష్టితో దేని మీదైతే ఉంటారో అదే దాన్ని పర అంటారు అని ఆవిడ. కాబట్టి అలా ఆవిడ శివునే పరంగా, శివుని మీద మాత్రమే తన దృష్టిని కలిగి ఉంది కాబట్టి ఆవిడ శివపర అయిందని చెప్పుకున్నాం. ఇక్కడ తత్ పర అన్నప్పుడు మన తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏం చెప్పుకున్నాం, తత్వం అసి, అదే నీవు, ఆ పరబ్రహ్మమే నీవు అనేది గ్రహించగలిగినప్పుడే మానవుడు తను ముక్తిని పొందగలిగినట్టు. కాబట్టి ఆ తత్పర, ఆ తత్ మీదే తన తదేక, ఆ తత్ అనేది ఉత్కృష్టమైనది, ఆ ఉత్కృష్టమైన ఉన్నతమైన దాని మీద మాత్రమే మన ఏకాగ్రత చిత్తం ఉంటే వారిని తత్పరులు అని అంటారట. అలాంటి తత్పరుల చేత సేవించబడుతుంది అనడానికి తత్పర సేవిత. ఎవరు ఆ తత్పరులు అంటే కౌల మార్గ తత్పరులు, కౌల మార్గమును అనుసరించేవారు అని అర్థం. కౌల మార్గము అంటే ఏంటి, ఈ కుండలిని జాగృతి చేయడం అనేది ఒకటి. కౌలము అంటే కులమని గ్రహిస్తున్నాం కాబట్టి కుండలిని జాగృత పరిచే వాళ్ళని కౌల మార్గులు అని అంటారు అన్నమాట. అంటే యోగ సాధన చేస్తున్నవారు అని అనుకోవచ్చు. అలాంటి వారు వాళ్ళు అదే ధ్యాసగా ఉండి ఎలా అయినా సరే కుండలిని జాగృతం చేసి సహస్రార కమలాన్ని చేరుకోవాలనుకుంటారు. కాబట్టి అదే వారికి అదే దాని మీదే వాళ్ళ తత్పరత ఉంటుంది. కాబట్టి వాళ్ళు కౌల మార్గ తత్పరులు. అలాంటి వారి సేవలను అందుకుంటుంది. అంటే సాధకుని స్థితి ఎలా ఉంటే అలాంటి సేవను అందుకుంటుంది అనే అర్థం అక్కడ. వారెవరో వేరే ఉన్నారని కాదు, ప్రతి ఒక్క సాధకుడు అలాంటి ప్రయాణం చేయాలని చెప్పడం. అది ఒకటి అనుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక్కసారి అలా ఏ స్థితి చెప్పుకున్నాం, కులేశ్వరి కురుకుల్లా అన్నప్పుడు ఒక్కసారి ఎవరైతే ఆ సహస్రార కమలాన్ని చేరుకున్న వారు ఉన్నారో స్వేచ్ఛగా వారు కుండలిని అంతా కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు స్వేచ్ఛాపరులైపోయారు, వాళ్ళకి ఇంకా సంఖ్యలు లేవన్నమాట. కాబట్టి మూలాధారం నుండి సహస్రారం వరకు కుండలిని జాగృతం చేసుకొని ఎవరైతే ఇలా స్వేచ్ఛగా తిరుగుగలుగుతున్నారో మళ్ళీ మూలాధారానికి మళ్ళీ సహస్రారానికి, వీళ్ళందరినీ కౌల మార్గులు అని చెప్పవచ్చు. అలాంటి కౌల మార్గ తత్పరుల చేత సేవించబడుతుంది అనేది మనం ఒకటి గ్రహించవచ్చు. ఇది కులముని కుండలిని సంధానం చేసుకుని ఈ షట్చక్రాల కలయికని తెలిపేది కులము అని అర్థం చేసుకున్నప్పుడు ఒకటి ఇది సరిపో, ఇక్కడికి అర్థమైపోయింది కుండలినితో దాన్ని అర్థం చేసుకున్నట్లయితే గనక. అలా కాకుండా ఇప్పుడు బాహ్యంగా మనం ఇంకా అంత ఆంతరికంగా ప్రయాణం చేయగలిగినటువంటి స్థితికి, మానసిక స్థితికి మనం ఇంకా రాలేదు. కానీ సాధనని ఆపకూడదు. ఎప్పటికైనా మనకు పొందాలన్న ఆశ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే మనం ఉంటాం అదే స్థితిలో. అలా ఉన్నప్పుడు బాహ్యంగా మనం నిన్న చెప్పుకున్నాం, అవిద్య, మనం చేసే యజ్ఞయాగాదులు సాధనలు కూడా మనల్ని అటువైపుకే తీసుకెళ్తాయి అని చెప్పి నేను అర్థం చేసుకున్నాం. కాబట్టి అక్కడ మనం చెప్పుకున్నప్పుడు బాహ్యంగా మనం కులము అంటే మనం ఏం చెప్పుకుంటామండి, మనం పుట్టడంతోనే వచ్చే కులాలు వర్ణాలు పక్కన పెట్టేసుకుంటే మనం చెప్పుకునే కుల వ్యవస్థ కాదనమాట. ఇక్కడ కులము అంటే ఏం చెప్తున్నారంటే, కులము అంటే ఒకే రకమైనటువంటి లక్షణములు స్వభావము కలిగితే దానిని కులము అంటారట. కాబట్టి ఎందుకంటే మన వంశీకులందరూ ఎందులో అయితే వచ్చారో అదే వరుసలో ఫ్యామిలీ ట్రీ ఉంటుంది కదా, ఆ వంశీకులు ఎక్కడైతే ఉన్నారో మనము అందులోనే ఉంటే దాన్ని పితృకులం అని, లేదా మనకి గురు పరంపర ఉంటుంది. ఇదివరకు గురుకులాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయడం అలా, కాబట్టి ఆ గురువు నుంచి వారి శిష్యులు, వారి నుంచి ఇంకొకరు, అలా పరమ గురువులు, ఇలా గురు పరంపరను అనుసరిస్తూ సాధన చేసే వాళ్ళందరినీ వాళ్ళు చేసేది గురుకులం అట. మనం ఒకటి చెప్పుకున్న కులం కుండలినికి సంబంధించింది. మిగిలిన రెండు ఏంటి అంటే పితృకులము, గురుకులము. ఒకటి పితృకులము అన్నప్పుడు
మనం చెప్పుకున్నట్టు మన ముందు మన వంశజ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు అనుసరించిన శాస్త్ర ధర్మప్రదమైనటువంటి నియమాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ ఆచరణలని తప్పనిసరిగా చేసేవారు కూడా కౌల మార్గ తత్పరులే. ఇప్పుడు అందుకే ఇందా చెప్పాను కొత్త పోకడలు. ఇప్పుడు వీళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి కొత్త పూజ మొదలు పెట్టేస్తాం, వాళ్ళు ఎవరో వద్దన్నారని ముందు చేసేది ఆపేస్తాం, ఇంకెవరో ఇంకేదో చెప్పేస్తే ఇంకొకటి మొదలు పెట్టేస్తాం. ఇలా ఎప్పటికప్పుడు అంటే అన్నిట్లో మనకి సామెత ఉంది, 2 పడవల్లో కాళ్ళు పెడితే ముందుకు వెళ్ళలేవు, ఏదో ఒకటే ఎంచుకో అని. మనం ఇప్పుడు 2 కాదనమాట, 2000 2 లక్షలైనా ఎంచేసుకుంటున్నాం. ఎవరేది చెబితే ముందు ఇది మంచిది కాదన్నారు, ఇది నేర్చుకోమన్నారని దానికి వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ ఇంకో కాబట్టి ఇక్కడ మనం కౌల మార్గ తత్పరులు అన్నప్పుడు ఎవరైతే ఈ పితృకులం అంటే వారి వంశ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరూ అనుసరించిన ఆచార వ్యవహార విధానాలని అనుసరిస్తూ ఆ మార్గాన్ని తప్పకుండా ఉన్న వాళ్ళని పితృకులము అని చెప్పచ్చట. ఆ పితృకుల మార్గంలో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కౌల మార్గ తత్పరులు. అలానే గురు పరంపరను అనుసరిస్తూ గురువులు చేసిన బోధని పాటిస్తూ సాధనని ముందుకు తీసుకెళ్తున్న వారందరినీ గురుకులం కింద పరిగణించవచ్చట. ఇలా ఇవి చేయడం వల్ల కూడా వాళ్ళు కౌల మార్గ తత్పరులుగానే చెప్పబడతారు. ఆ విధంగా కూడా వారు కురుకుల్లా అయిన తల్లి ద్వారా అమృతపానాన్ని స్వీకరించగలుగుతారు. అంటే శాస్త్రాలు వేదాలు మనకి ఏం చెప్తున్నాయి, మనకి నిర్దేశించబడిన ధర్మాన్ని పాటించి తీరవలసిందే. కొత్త పోకడలు ఎన్నైనా రావచ్చు, అన్నీ తీసుకోవద్దు. అన్నిట్లో నుంచి ఒకటి ముందు మనకు ఎందుకు మనం పెద్దవాళ్ళ మాట వినాలి, వాళ్ళు వాళ్ళ అనుభవంతో నేర్చుకున్నది మనకు చెప్తున్నారు కాబట్టి మనకి పని సులువవుతుంది అనేది ఒకటి, అది అర్థమైన విషయమే. అలాగే మన పెద్దవాళ్ళు సాగిన మార్గం ఏదైతే ఉందో వాళ్ళు ఆ మార్గంలో ఉన్న అన్ని కష్ట నష్టాలు లాభాలు అన్ని చూసేశారు కాబట్టి అది వాళ్ళు మనకి నిర్దేశించినప్పుడు సులువుగా మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించవచ్చు. ఇంకెవరో ఏదో కొత్తది చెబితే అందులో ఉన్న లోటుపాట్లు ఏమి మనకి తెలియవే. ఆ చెప్పేవాడు పూర్తిగా చెబితే అర్థం చేసుకొని చేయగలిగితే అది వేరే విషయం. ఆ చెప్పేవాడిది అర్థ జ్ఞానమే అనుకోండి, మిడిమిడి జ్ఞానంతో చెప్పేవాడి దగ్గర నుంచి మనమేం స్వీకరిస్తాం, మనమే అర్థం చేసుకుంటాం, మనమేం ప్రయాణిస్తాం. కాబట్టి కొత్తగా ఏదో చెప్పారు, ఇప్పుడు అందరూ ఇది చదివేస్తున్నారు, మనం ఇది చేద్దాం, ఇప్పుడు అందరూ ఈ పారాయణలకు వెళ్తున్నారు, మనము వెళ్ళిపోదాం, ఇప్పుడు అందరూ ఈ రంగు బట్టలు కట్టుకొని ఈ పూజలు చేయాలన్నారు కాబట్టి మనం అవే చేసేద్దాం. ఇవన్నీ కూడా అజ్ఞానపు ధోరణులు. వాటికి వెళ్ళకూడదు. ఆస్వాదించామా, ఆస్వాదం. అది నిజంగా తీసుకుని పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేయగలుగుతామా, ఒకసారి స్వీకరించాము అంటే ఎప్పటికీ చేస్తూ ఉండాలి. సీజన్ పరంగా మారేది కాదు కదండి దేవతారాధన అంటే. సీజన్ పరంగాను ప్రాంత పరంగాను మార్చేది కాదు. ఈ ఇయర్ కి దేవతను పూజించి నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త దేవతను తీసుకొస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆ పరబ్రహ్మ తత్వాన్ని పరిమితం చేసుకోవడానికి ఇన్ని రూపాల్లో పూజిస్తున్నామని. ఏదో ఒక రూపం తీసుకుంటే సరిపోదా? ఇవాళ ఒక దేవత, రేపు ఒక దేవత, లేకపోతే ఉదయం ఒక దేవత, సాయంత్రం ఇంకొక దేవత, మధ్యాహ్నం ఇంకొకళ్ళు కొత్తోళ్ళు ఇంకెవరు ఇంకొకళ్ళు వీడియో పెడతారు, ఇవాళ పూజించాం మీరు కూడా చేయండి అని. ఇట్లా ఎవరు చెబితే అది వాళ్ళది విని చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఫలితం ఏమొస్తుంది? నిజమైన భావనని గ్రహించి చేసినప్పుడే దేనికైనా ఫలితం అన్నప్పుడు అదేమీ తెలియకుండా ఎవరో ఏదో కొత్త పోకడలు చెప్పారని దాన్ని కొనసాగించడం అనేది అమాయకత్వం అవుతుంది. అట్లాంటి వాటికి మనం వెళ్ళకూడదు. కాబట్టి కౌల మార్గ తత్పర సేవిత దగ్గర మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వారా మన వంశీకుల ద్వారా ఏదైతే మనకి చెప్పబడిందో దాన్ని కొనసాగించటం. అది మర్చిపోతున్నాం కాబట్టే మత మార్పిడులకి వెళ్ళిపోతున్నారు అందరూ. ముందు వారు చెప్పింది స్వీకరించలేకపోవడం మన దౌర్భాగ్యం. అది పోగొట్టుకోవడం వల్ల తరువాతి తరాలకి ఇవ్వలేక వారు ఇంకో పోకడలకి వెళ్లేలా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక విషయాన్ని మనం పూర్తిగా గ్రహిస్తే మన పిల్లలకి చెబుతాం, తద్వారా వాళ్లకున్న సందేహాలను తీర్చగలిగితే వారికి ధర్మం మీద ఉన్న నమ్మకం కుదురుతుంది. మనకే లేకపోతే మనమే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అది కాదులే, పిల్లలు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు, ఈ కాలంలో అలా ఉండర్లే అనుకుని మనమే వారిని ప్రెసెంట్ ట్రెండ్ కి వదిలేసామంటే వాళ్ళని మనం సరిగ్గా పెంచుతున్నట్టు కాదు, వాళ్ళని మోసం చేస్తున్నట్టు. అలాంటి ప్రెసెంట్ ట్రెండ్ సెట్ చేసుకుంటూ అందులో పరిగెత్తిపోతూ ఉంటే అసలే ఇవ్వకపోతే ఈ ట్రెండ్ రేపటికి ఉండదే, మారిపోయిద్దే. వాళ్ళకేంటి? అప్పుడు ఒక ట్రెండ్ని అలవాటు చేసి ఇచ్చాము, ఆ ట్రెండ్ మారిపోయిన తర్వాత వాళ్ళు అందులోకి మారగలగద్దా? వాళ్ళు దీనికి
అలవాటు పడ్డారు అంటే వాళ్ళకి తెలియదు, ముందు వెనకలు తెలియవు, ఆది అంత్యం లేదు, అయోమయ స్థితి వాళ్ళకి. అంటే మన పిల్లల్ని ప్రస్తుత కాల పరిస్థితులకు అనుకూలంగా పెంచాలి అని ఆధునిక ధోరణులకు పోతూ అసలైన జ్ఞానాన్ని అందివ్వకపోవడము అంటే వాళ్ళని అయోమయ స్థితిలో వదిలేయడము. మన సంతానాన్ని అంటే మన వారసులు అంటే మన తర్వాతి తరాలని మనం అయోమయ స్థితిలోకి మనం వదిలేస్తే ఇంక ప్రపంచం ఎక్కడుందండి? సృష్టి లేదు కదా. మనం తెలిసి తెలియక చేస్తున్న పెద్ద తప్పు, పాపం ఏదైనా అనొచ్చండి. తరువాతి తరాలకి అందించవలసిన దాన్ని అందించకుండా దేశకాల పరిస్థితులు కదా. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రుల పెంపకం ఇంట్లో సవ్యంగా బాగా జరిగితేనే వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారు, మంచి అలవాట్లు అలవర్చుకుంటారని మనం నమ్ముతాం. మళ్ళీ తల్లిదండ్రులుగా మనం ఇచ్చినవే వాళ్ళకి వస్తాయని అంత దృఢంగా నమ్మి మనం ఇదిద్దాం అదిద్దాం అని ఇంత డిజైన్ చేసుకుంటున్నప్పుడు, ఇంత ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వారికి ఇవ్వవలసిన సంస్కారాలు కూడా అదే విధంగా ఉండాలి కదా. వారిని ఎటువంటి మంచి అలవాట్లు ఆహారపు అలవాట్ల దగ్గర నుండి మాట తీరు దగ్గర నుండి ఏమంటారు వాళ్ళు చేసుకునే హ్యాట్స్ కావచ్చు, ఏవైనా సరే అన్ని కూడా ఇప్పుడు సినిమాల్లో అలానే చూపిస్తున్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ కాలంలో అలానే ఉన్నారు కదా అని చెప్పి అవి కొని ఇవ్వడానికి చూపిస్తున్న తపన అవి ఇవ్వండి. సరే, ప్రస్తుత పిల్లలతో పాటు సమానంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి అవి ఇవ్వండి. కానీ మన ధర్మంలో ఉన్న విలువల్ని కూడా పంచివ్వాల్సిన బాధ్యత మనదే కదా. ఈ భూమి మీద పుట్టాక ఈ పవిత్ర భారతదేశంలో హిందూ ధర్మంలో పుట్టిన భాగ్యం అదృష్టం మనకు కలిగింది. ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా కొట్టుకొని చచ్చిపోతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ జ్ఞానం లేక, ఈ పరిపక్వత లేక మన ఋషులు మునులు వేదాల రూపంలో ఇన్ని విధాలుగా మనకి ఇంత జ్ఞానాన్ని అందిస్తే అంతటినీ పొందగలిగిన స్థితి సామర్థ్యం ప్రతి ఒక్కరికి ఉండకపోవచ్చు. ఇప్పుడు ముందు తరాల వారు ఎంత పొందారో వారిలో నుంచి మనం ఎంత తీసుకుంటున్నామో మనకే తెలియదు. ఆ కొంచెమైనా తీసుకుంటున్నాం కదా, ఆ తీసుకున్న దాన్నైనా ఎందుకు పంచివ్వద్దు? మనమే లేట్ చేసుకుంటున్నాం, ఇప్పుడు ఎందుకు చిన్న పిల్లలు వాళ్ళకి అవసరమా అని వదిలిస్తూ ఉంటాం కొన్ని. నిజంగా ఇదంతా మనం చేసే తప్పండి. నాతో కలిపే చెప్తున్నాను, మీ ఒక్కరి కోసం కాదు, మనందరం కలిసి చేసుకుంటే అవసరం లేదు, పెద్దయ్యాక చూసుకుంటారు అని అనేది చాలా తప్పండి. బీజ దశలో చేయలేంది వృక్ష దశకు వచ్చాక ఏమీ చేయలేం. అప్పుడు చేయగలిగిందే తర్వాత ఫలితాన్ని పొందగలుగుతాం. అంటే విత్తు వేశాక తీసుకునే పరిరక్షణే వృక్ష రూపంలో ఫలాన్ని ఇస్తుంది తప్ప విత్తు భూమిలో పెట్టేసి వదిలేస్తే వృక్షం రాదు కదండి. అది ఎండిపోతుంది, లేదంటే పురుగుల పాలవుతుంది, వేరే జంతువుల పారవుతుంది. లేదు, ఇప్పుడు మనం చేస్తున్నది అదే పరిస్థితి. మన తర్వాత తరానికి మనం ఇస్తున్నది అదే పరిస్థితి. కేవలం విత్తు నాటి పెట్టి వదిలేసాం, దానికి కావాల్సిన పోషణను ఇవ్వట్ల. పోషణ అంటే శారీరక పోషణే కాదు కదండి, ఆంతరంగిక పోషణ, మానసిక పోషణ. ఆ పరిణతి కేవలం మన ధర్మంలోనే ఉంది. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, వీలైనంత ఎక్కువ మన తర్వాతి తరానికి అందించడానికి ప్రయత్నిద్దాము. కొంచెం ఎక్కువసేపు మాట్లాడేసాను వీటి గురించి. కాకపోతే ఇవన్నీ కూడా అవసరం. మధ్య మధ్యలో ఎంత కేవలం అర్థం తెలుసుకొని వెళ్ళిపోతున్నాం అని అనుకున్నా కూడా మనల్ని మనం ఒకసారి మేలుకొల్పుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం మాట్లాడుకుంటూ అలా ఆ విధంగా మన తర్వాతి తరాలకు కూడా మనం అందించవలసిన జ్ఞానం, ఆస్తి, విలువైన ఆస్తి అంటే అది ఇది మాత్రమే. మనం పొందాలి, మనం ఇవ్వాలి. మనం ఇప్పటి వరకు పొందింది, ఇప్పటి వరకు మన దగ్గర ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని చరాస్తులు ఉన్నాయి అనేది పక్కన పెట్టేస్తే మనం పొందవలసిన జ్ఞానం ఇది. మన తరువాతి తరానికి భావి భారత పౌరులను తయారు చేయడం దేశాభివృద్ధి కోసం ఎంత అవసరమో, ఇటువంటి ఆధ్యాత్మిక పౌరసత్వాన్ని వాళ్ళకు అందించడం కోసం కూడా, ధర్మ పరిరక్షణ కోసం అవసరం అనేది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నానమ్మలు తాతయ్యలు అయితే మీ మనవలకు అందించండి, అమ్మలు నాన్నలు అయితే నాలాగా మీ తర్వాతి సంతానానికి అందించే ప్రయత్నం మొదలు పెట్టండి. మొదలు పెట్టిన వారు తప్పకుండా కొనసాగించండి. ఇది అందరికీ నేను చేసుకుంటున్న విన్నపం. ఇవాళకి ఈ 3 శ్లోకాల దగ్గర ఆపుకుందాం. రేపు మిగిలిన శ్లోకాలను